Yeah. Yeah, thank you for joining everyone. So today we are discussing a concept. Today we are discussing one more concept. That one is input and output basics. So, so before we are starting for this topic, we will recap whatever the concepts we learned on yesterday. First of all, we will recap. Yeah, yesterday we are discussing a concept that one is sequence of instructions. అంటే మనం లాస్ట్ సెషన్లో మనం ఏం చేసామంటే మనందరం కూడా ఒక కాన్సెప్ట్ గురించి నేర్చుకున్నాం. అది ఏంటిది అంటే సీక్వెన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనే ఒక కాన్సెప్ట్ గురించి లాస్ట్ సెషన్లో నేర్చుకున్నాం. సీక్వెన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అంటే ఏంటిది అంటే మనమంతా కూడా ఏం నేర్చుకుంటున్నామంటే ఒక కోడ్ని అర్థం చేసుకోవడం అనేది చేస్తున్నాం. అంటే మనం ప్రోగ్రామ్ రాయడం అనేది ఇంకా స్టార్ట్ చేయలేదన్నమాట. ఆ ప్రోగ్రాంలో ఏది ఎప్పుడు రాయాలి, ఏ కోడ్ రాస్తే ఎలా రియాక్ట్ అవుతుంది కంప్యూటరు అనే వాటి గురించి మనం ఏం చేస్తున్నామంటే ఈ బేసిక్ని బాగా నేర్చుకోవడం అనేది చేస్తున్నాం అనమాట. ఓకేనా? ఓకే. అంటే ఏ ఈక్వల్ టు 2 ఇట్లా ఇట్లా రాసాను అని మీరు అనుకోవద్దు. అంటే మీ అందరికీ కూడా ఏం చెప్తున్నానంటే ఫ్రమ్ ద కోడ్ అనేది ఎలా రాస్తున్నాము, ఆ కోడ్లో ఏమేమి ఇస్తే ఏమేమి అవుతాయి అనేది మనకి గనక బాగా తెలిస్తేనే మనం ఏం చేయగలమంటే ఫర్దర్ ద థింగ్స్ని ఈజీగా అనేది మనం నేర్చుకోవాలి అనమాట. అందుకోసం మనం ఏం చేస్తున్నామంటే ఫ్యూ డేస్ నుండి మనం ఏం చేస్తున్నాం అంటే ఈ ఫండమెంటల్స్ని ఎక్కువగా ఫోకస్ చేయడం అనేది చేస్తున్నాం. వాటిలో మనం ఏం చేసామంటే సీక్వెన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనే ఒక కాన్సెప్ట్ గురించి నేర్చుకోవడం అనేది చేసేసాం. సీక్వెన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అంటే ఏమని నేర్చుకున్నాము చెప్పాలి. ఎనీబడి హ్యావ్? సీక్వెన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అంటే ఏమని నేర్చుకున్నామంటే మనము ఏదైనా మనం కోడ్ రాసేసుకున్నప్పుడు యాడర్ ఆ కోడ్లో మనం ఏం చేసేసామంటే ఆర్డర్ అనేది మనకి తెలియాలన్నమాట. ఒక కోడ్ రాసినప్పుడు ఆ కోడ్లో ఫస్ట్ ఏది రాయాలి, తర్వాత ఆర్డర్ ఏది రాయాలి, ఆ తర్వాత ఆర్డర్ ఏమి రాయాలి అనేది డిసైడ్ చేసుకోవడాన్ని ఏమంటారంటే సీక్వెన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అంటారు. అంటే కోడ్ రాసేటప్పుడు మనకి ఏముండాలి అంటే ఆర్డర్ అనేది మనకి తెలిసి ఉండాలన్నమాట. అలా ఆర్డర్ అనేది మనకు తెలియలేదనుకో, సీక్వెన్స్ అనేది తెలియలేదనుకో, అప్పుడు ఏమైందంటే మనం రాసిన ఎంటైర్ కోడ్ యొక్క బిహేవియర్ అనేది చేంజ్ అవుతుంది అనేసి మనం డిస్కస్ చేసుకున్నాం. దానికోసం ఏంటంటే మీకు స్క్రీన్ మీద చూసిన ఎగ్జాంపుల్తో మనం డిస్కస్ చేసేసుకున్నాం. ఓకే. అలానే మరొక కాన్సెప్ట్ని కూడా మనం లాస్ట్ సెషన్లో నేర్చుకున్నాం అనమాట. అది ఏంటిది అంటే ఎక్స్ప్రెషన్స్ ఇన్ పైథాన్. అంటే పైథాన్లో మనం ఏం చేస్తామంటే ఎక్స్ప్రెషన్స్ అనే వాటిని రాస్తాం అనమాట. అవి ఎలా రాస్తామనేది చూద్దాం అనుకున్నాం. ఎక్స్ప్రెషన్ అంటే ఏమని పిలుస్తారంటే ఒక వ్యాలిడ్ కాంబినేషన్ అంటే వాల్యూస్, వేరియబుల్స్, ఆపరేటర్స్ వీటన్నిటిని కూడా ఒక వ్యాలిడ్ కాంబినేషన్ అనేది కనుక మనం సెట్ చేస్తే, వ్యాలిడ్ అంటే ఏమో లేదు నన్ను, అది ఎగ్జిస్ట్ అయ్యేటట్లు కనుక మనం సెట్ చేస్తే దాన్ని వ్యాలిడ్ అంటారు. అంటే మనం వాల్యూస్ ఉంటాయి కదా పైథాన్ రాసేటప్పుడు కోడ్లో మనకి ఏముంటాయి వాల్యూస్, వేరియబుల్స్ అనేవి ఉంటాయి, ఆపరేటర్స్ అనేవి ఉంటాయి. వీటన్నిటిని కూడా వ్యాలిడ్గా కంబైన్డ్ చేయడాన్ని ఏమని పిలుస్తామంటే ఎక్స్ప్రెషన్స్ అంటాం. ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ని కోడ్లో రాయడం ఎలా అనేది మనం నేర్చుకున్నాం అనమాట. ఓకేనా? ఓకే. అలానే ఒక కోడ్లో ఉన్నప్పుడు ఏవైనా ఒక ఎక్స్ప్రెషన్ కనుక ఉందనుకో, ఆ ఎక్స్ప్రెషన్ని మనం సాల్వ్ చేయాలంటే దానికంటూ స్టాండర్డ్గా ఒక మెథడ్ అనేది లేదనమాట. అంటే ఇప్పుడు 5 స్టార్ 2 + 3 × 4 అని ఉందనుకో, లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ చేసి సాల్వ్ చేయాలా, రైట్ సైడ్ నుంచి సాల్వ్ చేయాలా, మధ్యలో నుండి సాల్వ్ చేయాలనేది పర్టికులర్గా ఒక స్టాండర్డ్ ఫామ్ అనేది లేదనమాట. అంటే ఇలా క్యాలిక్యులేట్ చేయాలంటే ఎటు నుండి అయినా క్యాలిక్యులేట్ చేయొచ్చు. కానీ కంప్యూటర్ అనేది ఏం చేస్తుందంటే ఏదైనా ఒక ఎక్స్ప్రెషన్ని సాల్వ్ చేయాలి అంటే బోల్డ్ అన్ని అప్రోచెస్ నుండి కాకుండా ఏం చేస్తుందంటే ఒక ఆర్డర్ని ఫాలో అయ్యి ఏం చేస్తుందంటే సాల్వ్ అనేది చేస్తుంది అనమాట. దానిని ఏమంటారంటే ఆర్డర్ ఆఫ్ ఆపరేషన్ అని పిలుస్తాం. ఏదైనా ఒక ఎక్స్ప్రెషన్ని కంప్యూటర్ అనేది సాల్వ్ చేయాలంటే ఏం చేస్తుందంటే ఆర్డర్ ఆఫ్ ఆపరేషన్ సహాయంతో ఏం చేస్తుందంటే క్యాలిక్యులేట్ అనేది చేస్తుంది. అలా క్యాలిక్యులేట్ చేయడానికి ఏ ఆర్డర్ అనేది ఫాలో అయ్యింది అంటే బాడ్మాస్ అనే ఒక ఆర్డర్ని బేస్ చేసుకొని ఎక్స్ప్రెషన్స్ అన్నిటిని కూడా ఏం చేస్తుందంటే కంప్యూటరు సాల్వ్ చేయడం అనేది చేస్తుంది అనమాట. బాడ్మాస్లో ఏంటిదంటే బి అంటే బ్రాకెట్. అంటే మన ఎక్స్ప్రెషన్లో బ్రాకెట్స్ ఉన్నాయనుకో, ఆ
వాటిని ఫస్ట్ సాల్వ్ చేస్తాయి. తర్వాత ఓ అంటే ఆర్డర్ అంటారు. ఆర్డర్ అంటే ఏంటిది అంటే రూట్ అంటారు. అది ఇంకా మనకు తెలియదు అనమాట. అవేందో తర్వాత చూద్దాం. తర్వాత డి అంటే డివిజన్ అంటారు అనమాట. అంటే డివిజన్ని ఫస్ట్ తర్వాత ఏం చేయాలి? ఎం అంటే మల్టిప్లికేషన్. తర్వాత ఏ అంటే ఎడిషన్. ఎస్ అంటే సబ్ట్రాక్షన్. అంటే మనం ఏం చేస్తామంటే ఏదైనా ఎక్స్ప్రెషన్ ఉందనుకో, ఆ ఎక్స్ప్రెషన్ ఏం చేస్తామంటే ఈ బాడ్ మార్క్లో ఉన్న ఫస్ట్ బి అనే ఆర్డర్ ఉందనుకో, ఆ ఆర్డర్ ఉన్న వాల్యూస్ని సాల్వ్ చేసేసి తర్వాత ఓ ఉన్న ఆర్డర్ని, తర్వాత డి ఉన్న ఆర్డర్ని, తర్వాత ఎం ఉన్న ఆర్డరు, తర్వాత ఏ, తర్వాత ఎస్ ఉన్న ఆర్డర్స్ని ఏం చేస్తుందంటే ఎస్ ఉన్న ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి ఆపరేటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఆపరేటర్స్ అన్నిటిని సాల్వ్ చేసుకొని ఏం చేస్తుందంటే వాల్యూని ఏం చేస్తుందంటే డెరైవ్ చేయడం అనేది చేస్తాము అనేసి మనం తెలుసుకున్నాం అనమాట. ఓకేనా? ఓకే డన్. ఈ రోజు సెషన్లో మనం ఏం చేద్దామంటే మరొక కాన్సెప్ట్ గురించి నేర్చుకుందాం. అంటే ఈ రోజు సెషన్ అనేది హార్డ్లీ ఒక 5 to 10 minutes లేట్ అయినా కానీ ఎవ్వరూ కూడా లెఫ్ట్ అనేది కావద్దు అనమాట. అందరూ కూడా ఏం చేద్దామంటే ఒక 5 to 10 minutes లేట్ అయినా కానీ కాన్సెప్ట్ అనేది కంప్లీట్ చేసేసుకుందాం. ఓకేనా? ఓకే. ఈజ్ ఇట్ ఆడిబుల్ మై వాయిస్? యా, టుడే మనం ఏం డిస్కస్ చేద్దామంటే ఇన్పుట్ అండ్ అవుట్పుట్ అనే కాన్సెప్ట్ని మనం డిస్కస్ చేద్దాం అనుకున్నాం కదా. ఆ బేసిక్స్ అన్ని మనం డిస్కస్ చేయాలంటే నాట్ ఓన్లీ సింగిల్ డే, ఒకే రోజులో అన్నీ కూడా మనం ఏం చేయగలమంటే అన్నిటిని కూడా కంప్లీట్ అనేది చేయలేమన్నమాట. అందుకోసం మనం ఏం చేద్దామంటే కొన్ని సెషన్స్ వైజ్గా మనం ఏం చేద్దామంటే ఆ ఫండమెంటల్స్ మొత్తాన్ని కూడా ఏం చేద్దామంటే ఫ్రమ్ ద స్క్రాప్ టు మొత్తం రిమైనింగ్ అన్ని థింగ్స్ని కూడా ఏం చేద్దామంటే మనం అప్ టు ద డేట్ అనేది నేర్చుకోవడం అనేది చేసేద్దాం అనమాట. ఓకేనా? ఓకే. దాంట్లో మనం ఈ రోజు సెషన్లో మనం ఏం చేద్దామంటే ప్రోగ్రామ్ రాసేటప్పుడు మనం ఎప్పుడు కూడా ఏం చేస్తున్నాము, వేరియబుల్స్ లోపల ఏం చేస్తున్నాము, ఇంటీజర్స్ ఇచ్చినప్పుడు వాటన్నిటిని ఎలా సాల్వ్ చేయాలో మనం నేర్చుకుంటున్నాం. అదే ఒక వేరియబుల్ లోపల మనం ఏం చేసాం, స్ట్రింగ్ని కనుక ఇచ్చామనుకో ఆ స్ట్రింగ్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో తెలుసుకోవడానికి మెథడ్స్ అనేవి నేర్చుకున్నాం అనమాట. అలాంటి వాటిలో ఒకటి ఏంటిదంటే కాన్కెటనేషన్ అంటారు. అంటే మనం ఏదైనా ఒక కోడ్లో స్ట్రింగ్స్ కనుక ఉన్నాయనుకో ఆ స్ట్రింగ్స్ని డెరైవ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే కాన్కెటనేషన్ అనే ఒక మెథడ్ని యూజ్ చేస్తాం అనమాట. ఆ కాన్కెటనేషన్ అంటే ఏంటిది, అలానే రిపిటేషన్ అంటే ఏంటిది అనే కాన్సెప్ట్ని గురించి ఈరోజు సెషన్లో నేర్చుకున్నాం. అలానే మరొక కాన్సెప్ట్ని కూడా నేర్చుకుందాం. మనందరం కూడా ఏమంటారంటే ప్రోగ్రామ్ రాసేటప్పుడు మీరు బాక్స్ కనుక చూసేసారనుకో, ఇక్కడ కనుక మీరు చూస్తే ఒక 3 బాక్సులు ఉన్నాయి అనమాట మన కోడ్ ప్లే గ్రౌండ్లో. ఏమేమి ఉన్నాయంటే ఇక్కడ ఒక బాక్స్ ఉందన్నమాట. ఈ బాక్స్లో మనం కోడ్ రాస్తున్నాం అనమాట, పైథాన్ కోడ్ రాస్తున్నాం. ఇక్కడ బాక్స్ చూస్తే ఏముందంటే ఇన్పుట్ అని ఒక బాక్స్ ఉంది. ఇక్కడ చూస్తే ఏముందంటే అవుట్పుట్ అని ఉంది. అంటే ఈ ఇన్పుట్ అనే బాక్స్ గురించి మనం ఏం చేద్దామంటే రోజు కూడా ఈ బాక్స్లో కోడ్ రాయాలి అని చెప్పాను. ఓకేనా? ఈ ఇన్పుట్ అనే బాక్స్ ఏం చేస్తుంది, ఈ అవుట్పుట్ అంటే ఏంటనేది తర్వాత చూద్దాం. ఈ ఇన్పుట్ అనే బాక్స్లో కూడా మనం ఏం చేస్తామంటే కొన్నిసార్లు కోడ్ అనేది రాస్తాం. ఆ కోడ్ అనేది ఎందుకు రాస్తాము, ఎలా రాస్తాము, ఏ కండిషన్స్లో రాస్తాము అనే వాటి గురించి మనం ఏం చేద్దామంటే ఈ రోజు సెషన్లో మనం డిస్కస్ చేసుకోవడం అనేది స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు దాకా రాసిన కోడ్ అర్థం చేసుకోవడం అనేది పెద్ద కష్టం కాదనమాట. చాలా మంది సాఫ్ట్వేర్ డెవలపర్స్ వెబ్ డిజైనింగ్ అంటారన్నమాట. ఈ వెబ్ డిజైనింగ్ అనేది చేసేసేటప్పుడు మోస్ట్ ఆఫ్ ద సాఫ్ట్వేర్స్ అందరూ కూడా ఏం చేస్తారంటే ఎక్కడ స్ట్రక్ అవుతారంటే ఇన్పుట్లో క్యారెక్టర్స్ ఇచ్చేటప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళందరూ కూడా స్ట్రక్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. అందుకని మీరందరూ కూడా ఏం చేయాలంటే ఇన్పుట్లో మనం ఇచ్చే వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ ఇన్పుట్ అనే కాన్సెప్ట్ అనేది ఎలా అచీవ్ చేస్తామనే దాని కాడ చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండడం అనేది చేయాలన్నమాట. అంటే ఆ కాన్సెప్ట్ అనేది ఎవ్వరు కూడా టేక్ ఈజీగా తీసుకోవద్దు. అంటే నేను మళ్ళీ చెప్పేది ఏంటంటే నేను ఒకసారి క్లాస్ చెప్పానంటే మీరందరూ కూడా ఒకసారి విని వెళ్ళడం కాదనమాట. అంటే రోజు కూడా రిపీటెడ్గా ప్రాక్టీస్ అనేది చేయండి. ఓకే ఓకే. అండ్ దానికంటే ముందర మనం ఏం చేద్దామంటే ఈ రోజు సెషన్లో మనం ఏం చేద్దామంటే కాన్కెటనేషన్ అనే స్ట్రింగ్స్లో కాన్కెటనేషన్ అనే కాన్సెప్ట్ గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం అనుకున్నాం. ఆల్రెడీ ఎస్టర్డే చెప్పాను, అదంతా కూడా కంప్లీట్ కాలేదు. అందుకోసం మనం ఏం చేద్దామంటే మరొకసారి ఏం చేద్దామంటే ఈ కాన్సెప్ట్ని కంప్లీట్ అనేది చేశాను. ఓకేనా? ఓకే. యా, ఈ కాన్సెప్ట్ అనేది తెలుసుకోవాలని నేను ఏం చేశానంటే ఒక ఎగ్జాంపుల్ అనే దాని ద్వారా మనం ఏం చేద్దామంటే ఈ కాన్సెప్ట్ని అచీవ్ అనేది చేశాను. ఓకేనా? ఏంటిది అంటే ఒకసారి నేను ఒక కోడ్ అనేది రాసుకున్నాను అనమాట. ఏమనుందంటే నాకు ఒక కోడు ఏ ఈక్వల్ టు 1 అని ఉంది. 1 ప్లస్ 1 ప్లస్
2 అని ఉందన్నమాట. అయితే నేనేం చేశానంటే ప్రింట్ ఆఫ్ ఏ అని తీసుకున్నాను. అంటే దీని వాల్యూ అంటే ఎంతో తెలుసుకోవాలి అనుకున్నా. దీని వాల్యూ అంటే ఎంత ఎంత 3. అంటే నాకు తెలియాలి అనుకున్నాను. అంటే దాని మీనింగ్ ఏంటిది అంటే ఫస్ట్ మన పైథాన్ అనేది కోడ్ రాసామంటే ఆ కోడ్ని కంప్యూటర్ అనేది ఏం చేస్తుందని చెప్పుకున్నాము, ఏం చేస్తుందని చెప్పుకున్నాం వసంత, ఏం చేస్తుంది అనుకున్నాం, ఈచ్ కోడ్ని మనం రాసిన ప్రోగ్రాంలో ఉన్న కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్లో ఉన్న ఈచ్ లైన్ అంటే లైన్ బై లైన్ అంటే ప్రతి లైన్ని రీడ్ చేసి ఆ లైన్ని స్టోర్ చేసుకోవాలా లేకపోతే సాల్వ్ చేయాలా అనే ప్రతి దాన్ని కూడా ఏం చేస్తుందంటే ఈచ్ లైన్ బై లైన్ ఏం చేస్తుందంటే పైథాన్ అనేది మన కంప్యూటర్ అనేది ఏం చేస్తుందంటే పైథాన్ లాంగ్వేజ్లో రాస్తే ఈచ్ లైన్ ఏం చేస్తుందంటే రీడ్ అనేది చేస్తుంది అనమాట. ఆ రీడ్ చేసేసి తర్వాత ఏం చేస్తుందంటే అది రైట్ చేయాలా లేదా అనే దాన్ని బట్టి అది ఏం చేస్తుందంటే తర్వాత స్టెప్లోకి వెళ్ళడం అనేది చేస్తుంది అనమాట. ఓకేనా? ఓకేనా. ఇప్పుడు మనం రాసిన కోడ్కి మీనింగ్ ఏంటిది అంటే A=1+2 అని రాసాం. అంటే ఈ కోడ్ ఏదైతే రాసామో ఈ లైన్ని కంప్యూటర్ అనేది ఎలా రీడ్ చేస్తుందంటే దాని మీనింగ్ ఏందో చూద్దాం. అంటే కోడ్లో మనం ఫస్ట్ రాసింది ఏదైతే ఉంటుందో దాంట్లో ఉన్నదాన్ని ఏమంటారంటే దాంట్లో ఉన్నదాన్ని ఈ లైన్ తీసుకుందాం. ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు అని ఉంది కదా, ఈజ్ ఈక్వల్ టు అని ఉంది అంటే దాన్ని ఒక ఎక్స్ప్రెషన్ అంటారు. అంటే ఒక ఎక్స్ప్రెషన్ కనుక మనం రాసాము అంటే ఆ ఎక్స్ప్రెషన్ని కంప్యూటర్ అనేది ఎలా అర్థం చేసుకుంటుంది అనేది చూద్దాం. అది ఎలా అర్థం చేసుకుంటుందంటే ఎక్స్ప్రెషన్లో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 2 టర్మ్స్ ఉంటాయి అనమాట. వాటిలో లెఫ్ట్ సైడ్ ఉన్న టర్మ్ ఏమంటారంటే వేరియబుల్ అంటారు. రైట్ సైడ్ ఉన్న దాన్ని ఏమంటారంటే ఏమని పిలుస్తారు, వాల్యూ అని పిలుస్తారు. అంటే దీన్ని ఏమంటారంటే ఈ వాల్యూ కనుక చూసాము ఏముందో చూడు, వాల్యూలో 1 2 అనే వాటిని ఏమంటారు కంప్యూటర్ భాషలో, ఏమంటారు, వాల్యూస్ ఇంటీజర్. ఇంటీజర్స్ అంటారు. అంటే మనకి వాల్యూలో ఇంటీజర్స్ ఉన్నాయి. అంటే ఇంటీజర్స్తో మనం ఏం చేస్తున్నాం, ఇంటీజర్తో ఒక కోడ్ కనుక వాల్యూ ఉన్నప్పుడు దాన్ని డీల్ చేయడం గురించి మనం నేర్చుకుంటున్నాం అనమాట. ఆ కంప్యూటర్ అనేది ఇంటీజర్ అయితే దాన్ని ఎలా అర్థం చేసుకుంటుంది అనేది చెప్తున్నాం అనమాట. ఓకేనా. అది ఇంటీజర్ కానీ ఏదైనా కానీ కంప్యూటర్ అనేది ఎలా అర్థం చేసుకుంటుంది అంటే A=1+2 ఉంది అంటే దాని మీనింగ్ ఏంది అంటే మా వసంత్ అనే అమ్మాయి చెప్పింది ఏ విలువ 1+2 సార్ అని చెప్పింది, ఏ వాల్యూని 1+2 తీసుకున్నారు సార్ అని చెప్పింది. అంటే జనరల్గా మనం చెప్పుకునేటప్పుడు అలా చెప్తామన్నమాట. అదే కంప్యూటర్ అనేది ఎలా తీసుకుంటుందంటే లెఫ్ట్ సైడ్ నుండి తీసుకుంటుంది అనమాట. అంటే ఏంటంటే 1+2 అనే ఒక వాల్యూని ఇక్కడ ఈజ్ ఈక్వల్ అని పెట్టారనుకో దీన్ని ఏమంటారు, అసైన్మెంట్ ఆపరేటర్ అంటారని చెప్పాను కదా, ఏఓ అనుకున్నాను. ఏఓ అంటే అసైన్మెంట్ ఆపరేటర్ అంటారు. అంటే అసైన్ చేయడము అంటారు అనమాట. 1+2 అనే ఒక వాల్యూని ఏ అనే వేరియబుల్కి అసైన్ చేశారు అని కంప్యూటర్ అర్థం చేసుకుంటుంది అనమాట. ఇలా అసైన్ చేయడాన్ని ఏమని పిలుస్తారంటే దీన్ని ఏమంటారంటే డిఫైనింగ్ ఏ వేరియబుల్ అని పిలుస్తారు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో. అంటే ఒక వేరియబుల్కి వాల్యూని అసైన్ చేయడాన్ని ఏమంటారంటే డిఫైనింగ్ ఏ వేరియబుల్ అంటారు అనమాట. అంటే ఇక్కడ ఏం జరిగిందంటే ఒక వేరియబుల్ని డిఫైన్ చేసామన్నమాట కోడ్లో. అంటే ఫర్ ద ఫస్ట్ టైం ఒక వేరియబుల్కి వాల్యూని కనుక మనం ఇచ్చాము అంటే దాన్ని ఏమంటారంటే డిఫైనింగ్ ఏ వేరియబుల్ అని పిలుస్తారు అన్నమాట. చెప్పడంలో ఏమంటారు, డిఫైనింగ్ ఏ వేరియబుల్. అంటే ఏదైనా కోడ్ రాయాలి అనుకున్నప్పుడు ఫస్ట్ ఏం చెప్తారంటే డిఫైనింగ్ ఏ వేరియబుల్ డిఫైన్ చేయరా అంటారు అనమాట. అంటే ఆ వేరియబుల్ డిఫైన్ చేయడం అంటే ఏం లేదు, ఇంతే. A=1+2 అని రాస్తాను అంటే ఒక వాల్యూని ఒక వేరియబుల్కి అసైన్ చేయడాన్ని ఏమని పిలుస్తారంటే దాన్ని డిఫైనింగ్ ఏ వేరియబుల్ అని పిలుస్తారు. అంటే ఈ డిఫైనింగ్ ఏ వేరియబుల్ కనుక మనం ఒక కోడ్లో చేసాము అంటే ఆ కోడ్ని కంప్యూటర్ అనేది ఎలా అర్థం చేసుకుంటుంది అంటే వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూని అక్కడ ఉన్న వేరియబుల్కి అసైన్ చేసాము అని అర్థం చేసుకుంటుంది అనమాట. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఏదైతే వేరియబుల్ ఉందో ఆ వేరియబుల్ని ఏమనుకుంటుంది అంటే ఒక కంటైనర్ అనుకుంటుంది. కంటైనర్ అంటే ఏంటి, స్టోరేజ్ చేసుకునే డివైస్ అనమాట. అంటే అది ఒక కంటైనర్లో అనుకుంటుంది అనమాట. ఓకేనా. ఆ కంటైనర్లో ఏం పెడుతుంది, తీసుకెళ్ళి 1+2 అనే దాన్ని తీసుకెళ్ళి పెడుతుంది అనమాట. అంటే కంప్యూటర్ ఏం అర్థం చేసుకుంటుంది అంటే దీన్ని ఒక ఏ అనే వేరియబుల్ని ఒక కంటైనర్లా ఉంటుంది, ఆ కంటైనర్లో తీసుకొచ్చి వాల్యూని పెట్టాము అనేసి అనుకుంటుంది అనమాట. అలా పెట్టడము అని అనుకుంటుంది అనమాట. అలా పెట్టినాక లోపల ఏముంది, 1+2 అని ఇంటీజర్స్ ఉన్నాయి. ఆ ఇంటీజర్స్ ఏమున్నాయి, ఎక్స్ప్రెషన్ రూపంలో ఉన్నాయి. ఈ ఎక్స్ప్రెషన్ ఏం చేస్తుందంటే డెరైవ్ అనేది చేస్తుంది. అలా డెరైవ్ చేసినప్పుడు ఏమైంది అంటే
ఆ లోపల ఉన్న ఎక్స్ప్రెషన్ని ఏ రూల్ని బేస్ చేసుకుని డెరైవ్ చేస్తుంది మీ అందరికీ తెలుసు కదా. ఆ ఎక్స్ప్రెషన్ సాల్వ్ చేయాలంటే ఏ రూల్ వాడుతుంది, బాడ్మాస్ అనే ఆర్డర్ని బేస్ చేసుకుని సాల్వ్ చేస్తుందని తెలుసు కదా. ఆ బాడ్మాస్ రూల్ ఆధారంగా సాల్వ్ చేస్తే ఎంత వచ్చిందంటే దాని వాల్యూ 3 అని వచ్చింది అనమాట. ఓకే, 3 అని వచ్చింది. అంటే అప్పుడు కంప్యూటర్ ఏమని అర్థం చేసుకుంది, ఏ వాల్యూ మొత్తం అంటే మనం లోపల ఏ అనే కంటైనర్ లోపల 3 అనే నెంబర్ పెట్టాము అని అనుకున్నాం అనమాట. అంటే దాని మీనింగ్ ఏంటంటే మనం డిఫైన్ వేరియబుల్ చేసామన్నమాట. ఆ డిఫైనింగ్ వేరియబుల్ ఏం చేసామంటే ఏ అనే వేరియబుల్ లోపల 3 అనే వాల్యూని తీసుకెళ్ళి ఏం చేసామంటే స్టోర్ చేసాము అని కంప్యూటర్ అర్థం చేసుకుంటుంది అనమాట. ఓకేనా? ఓకే. అంటే మనం ఏ ఈక్వల్ టు 1 + 2 అని రాస్తే ఆ కంప్యూటర్ ఏం చేస్తుందంటే డైరెక్ట్గా వితిన్ సెకండ్స్లో ఇలా అర్థం చేసుకుని మార్చేస్తుంది అనమాట. అంటే ఆ అర్థం చేసుకున్నంత మనకు అర్థం కావాలంటే మనం ఇప్పుడు కూడా పెన్ను పేపర్ పెట్టుకొని సాల్వ్ అనేది చేసుకుంటా ఉండాలన్నమాట. ఓకేనా? ఓకే. ఇప్పుడు డన్. ఆ తర్వాత ఫస్ట్ లైన్ అర్థమైపోయింది. తర్వాత ఏం చేసింది, రెండో లైన్లోకి వెళ్ళిపోయింది. రెండో లైన్ అంటే ఏంటి, ప్రింట్ అంటే అవుట్పుట్. అవుట్పుట్లో ఏం చూపించమన్నాడు, ఏ అంటే ఎంత అని చూపించమన్నాడు. ప్రింట్ ఆఫ్ ఏ అన్నాం. ప్రింట్ ఆఫ్ ఏ అంటే ప్రింట్ అంటే అవుట్పుట్ అనమాట. అవుట్పుట్లో ఏముంది చూపించాలి, ఏ అంటే ఏంటిది, ఇంటీజర్. అంటే ఏ అనే ఇంటీజర్ ఎంత అనేది చెప్పండి అన్నాడు. ఏ అనే ఇంటీజర్ని చూపించమన్నాడు. ఇంటీజర్ ఏ అంటే ఎంత, అంటే ఇంటీజర్ ఏ అంటే ఎంత చెప్పండి అని. కంప్యూటర్ భాషలో ఏంది, ఏ అనేది ఒక కంటైనర్ కదా. ఆ కంటైనర్లో ఎంత ఉంది, 3 ఉంది. అంటే వేరియబుల్ లోపల ఎంతైతే ఉందో దాన్ని చూపించేటప్పుడు మనం ఏం చేస్తాం, ప్రింట్ అనే వాటితో మెన్షన్ చేస్తాం. అంటే వేరియబుల్, ఏ వేరియబుల్ లోపల మనల్ని అడిగింది, ఏ వేరియబుల్ ఎంత ఉంది అనేది అడిగింది అనమాట. ఏ వేరియబుల్ ఎంత ఉంది, మనకి 3 ఉంది కాబట్టి అప్పుడు మనం ఏం చేసామంటే కోడ్లో 3 అనేది చూపించడం అనేది కంప్యూటర్ చేసేసింది అనమాట. అలా మనం రాసిన కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ని లైన్ బై లైన్ రీడ్ చేసుకొని ఆ కోడ్ ద్వారా ఏం చేసిందంటే వాల్యూని మనకి ఏం చేసిందంటే డెరైవ్ చేయడం అనేది చేస్తాం అనమాట మనం పైథాన్లో. ఓకేనా? ఇలా చేయడం అనేది మనందరికీ తెలుసు. అలానే మనం ఏం చేసామంటే ఒక వేరియబుల్ లోపల ఏం చేసామంటే ఇంటీజర్స్ కనుక ఇచ్చామనుకో, ఎన్ని ఇంటీజర్స్ ఇచ్చినా కానీ ఆ ఇంటీజర్స్ మొత్తాన్ని కూడా మనకు అర్థం చేసుకోవడం, అవి ఎలా సాల్వ్ అవుతున్నాయో వాటన్నిటిని కూడా మీ అందరూ కూడా ఏం చేశారంటే ఇప్పుడు దాకా బాగా నేర్చుకున్నారనమాట. ఓకేనా? అలానే నేను ఇప్పుడు ఏం చేశానంటే ఈ వేరియబుల్ ఏదైతే ఉందో ఈ వేరియబుల్కి నేనేం చేశానంటే వాల్యూస్ అనేవి ఇంటీజర్స్ కాకుండా నేనేం చేశానంటే స్ట్రింగ్స్ అనేవి ఇచ్చాను. ఈ స్ట్రింగ్స్ అనేవి ఇచ్చేసేసి ఈ వాల్యూని నేనేం చేయమన్నా చెప్పండి అనేది అనుకున్నాం అనమాట. అంటే నేనేం చేశానంటే ఒక వేరియబుల్కి వాల్యూని ఏం చేశానంటే అసైన్ అనేది చేశాను. అలా వాల్యూని అసైన్ చేసినప్పుడు ఆ వాల్యూ అనేది ఇంటీజర్ రూపంలో కానీ ఫ్లోట్ టర్మ్లో కానీ ఉన్నప్పుడు అది ఎలా కంప్యూటర్ అర్థం చేసుకుంటుంది, దాన్ని ఎలా డెరైవ్ చేస్తుందో మనందరికీ కూడా ఇప్పుడు దాకా బాగా అర్థమైంది అనమాట. అదే వాల్యూ కనుక స్ట్రింగ్ రూపంలో కనుక ఉందనుకో, ఒక స్ట్రింగ్ని వేరియబుల్కి కనుక అసైన్ చేసామనుకో, ఆ వాల్యూని కంప్యూటర్ ఎలా అర్థం చేసుకుంటుంది, ఎలా డెరైవ్ చేస్తుంది అనేది నేను తెలుసుకోవాలి అనుకున్నాను. ఇలా అర్థం చేసుకోవడాన్ని ఏమని పిలుస్తారంటే స్ట్రింగ్ కాన్కెటనేషన్ అనే మెథడ్ని ఆధారంగా చేసుకుని ఏం చేస్తుందంటే ఒక వేరియబుల్ లోపల వాల్యూని ఏం చేస్తుందంటే స్టోర్ చేసుకోవడం అనేది చేస్తుంది అనమాట. అది ఎలా స్టోర్ చేసుకుంటుంది ఏంటి అనేది ఒక్కసారి ఈ రోజు సెషన్లో చూద్దాం. అంటే ఏ ఈక్వల్ టు డబుల్ కోట్స్ ఆఫ్ 1 అని రాశాను, ప్లస్ డబుల్ కోట్స్ ఆఫ్ 2 అని రాశాను. అంటే ఇక్కడ మీకు కనుక చూసాను ఏంటిది వాల్యూ అంటే దాని మీనింగ్ ఏంది, స్ట్రింగ్ ఆఫ్ 1, స్ట్రింగ్ 1, స్ట్రింగ్ 2 అనే వాల్యూస్ని ఏం చేశామంటే స్ట్రింగ్ 1, స్ట్రింగ్ 2 అనే వాల్యూస్ని నేను ఏం చేశానంటే ఏ అనే వేరియబుల్కి అసైన్ చేశాము అని దాని మీనింగ్ అనమాట. అంతేనా కాదా సంజయ్, అంతేనా కాదా? ఏ ఈక్వల్ టు డబుల్ కోట్స్ ఆఫ్ 1 ప్లస్ డబుల్ కోట్స్ ఆఫ్ 2 అంటే దాని మీనింగ్ ఏంటిది నాన్న? ఏ అనే వాల్యూ వేరియబుల్ చెప్పు, కంప్యూటర్ భాషలో, కంప్యూటర్ లాంగ్వేజ్. స్ట్రింగ్ 1, స్ట్రింగ్ 2 అనే వాల్యూస్ ని ఏ అనే వేరియబుల్ కి అసైన్ చేసామనే కదా దాని మీనింగ్. అంతేనా కదా? ఓకే. అంటే అప్పుడు ఎలా జరిగింది అనేది కూడా అర్థం చేసుకుంటున్నాను. అంటే దాని మీనింగ్ ఏంటిది అంటే ఇప్పుడు రాసుకుంటున్నాను. అంటే ఏమని రాస్తామంటే ఏ ఈక్వల్ టు ఏమని రాస్తామంటే స్ట్రింగ్ 1 ప్లస్ స్ట్రింగ్ 2 అని రాశాను. అంటే
ఇప్పుడు ఏమైందంటే దాని మీనింగ్ ఏంటంటే ఈ 1+2 అని ఇక్కడ రాసిన ఏంటిది స్ట్రింగ్స్. అంటే ఇక్కడ రాసిన వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూని ఏం చేసామంటే ఏ అనే వేరియబుల్కి అసైన్ చేయడం అనేది చేసాం. అంటే అలా అసైన్ చేయడం అంటే ఏంటిది దాని మీనింగ్ ఏంటిది అంటే ఏ అనే ఒక గ్లాస్ తీసుకున్నాను. అంటే ఒక గ్లాస్ అంటే ఒక కంటైనర్ ఏమనుకున్నాను అంటే ఒక గ్లాస్ అని ఏ అనుకున్నాను. ఆ గ్లాస్ లోపల ఏం చేసామంటే ఈ వాల్యూని తీసుకెళ్ళి స్టోర్ చేసేసామన్నమాట. ఈ వాల్యూని తీసుకెళ్ళి ఏం చేసామంటే స్టోర్ చేయడం అనేది చేసామన్నమాట. ఓకే డన్. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో ఈ ఎక్స్ప్రెషన్ అనేది మనకి ఇంటీజర్ రూపంలో ఉందనుకో, ఎక్స్ప్రెషన్ అనేది ఇంటీజర్ అయిందనుకో, ఎక్స్ప్రెషన్ అనేది ఏ రూపంలో ఉంది, ఇంటీజర్ కనుక అయిందనుకో, ఆ ఇంటీజర్ని కనుక సాల్వ్ చేయాలనుకో అప్పుడు మనం ఏం చేస్తాము, సాల్వ్ చేయాలంటే ఏం వాడతాము, ఏం చేస్తాం నాన్న సంజయ్, ఏం చేస్తాము, బాడ్మాస్ అనే ఆర్డర్ని బేస్ చేసుకొని ఏం చేస్తామంటే దాన్ని అంతా కూడా సాల్వ్ చేయడం అనేది చేస్తాం. అదే నాకు ఎక్స్ప్రెషన్ అనేది ఎలా ఉంది అంటే స్ట్రింగ్ రూపంలో ఉందన్నమాట. స్ట్రింగ్ రూపంలో ఉంది. ఎస్టీఆర్ అంటారు కంప్యూటర్లో. స్ట్రింగ్ రూపంలో ఉంది. ఆ స్ట్రింగ్ని సాల్వ్ చేయాలంటే మనం ఎలా సాల్వ్ చేస్తాం అనేది తెలుసుకోవాలనుకున్నాం. దానిని ఏమంటారంటే కాన్కెటనేషన్ అనే ఆర్డర్ని బేస్ చేసుకుని ఏం చేసిందంటే కంప్యూటర్ అనేది అర్థం చేసుకోవడం అనేది చేస్తుంది అనమాట. ఆ కాన్కెటనేషన్ అంటే ఏంటిది అంటే దీనిలో ప్లస్ అని పెట్టాం చూడు, ఆ ప్లస్ అంటే దాన్ని ఏమని అర్థం చేసుకుంటుంది అంటే మనం వాల్యూ కనుక స్ట్రింగ్స్ కనుక ఇచ్చామంటే ఆ స్ట్రింగ్ని కంప్యూటర్ అనేది ఎలా అర్థం చేసుకుంటుందంటే 2 స్ట్రింగుల్ని కలిపారు అని అర్థం చేసుకుంటుంది అనమాట. అంటే అక్కడ రాసిన ఆపరేటర్స్ ఏవైతే ఉంటాయో ఆ ఆపరేటర్స్కి విలువ అనేది ఉండదు అనమాట. ఆ ఆపరేటర్స్కి ఎలాంటి మీనింగ్ అనేది ఇవ్వదు అనమాట స్ట్రింగ్లో. అంటే కంప్యూటర్ అనేది ఏం చేస్తుందంటే మనం స్ట్రింగ్స్ కనుక ఇచ్చామంటే ఆ స్ట్రింగ్స్ కాడ మనం ఆపరేటర్స్ ఏం పెట్టినా కానీ ఆ ఆపరేటర్స్కి అసలు నథింగ్, అసలు కన్సిడరే చేయదనమాట. అలా కన్సిడర్ చేయకుండా ఏమని చేస్తుందంటే ఆ ఎక్స్ప్రెషన్ ఎలా అర్థం చేసుకుంటుందంటే దానిలో స్ట్రింగ్ ఏదైతే ఉందో ఆ వాల్యూని ఏం చేస్తుందంటే ప్రింట్ అనేది చేసుకుంటుంది అనమాట. ఫస్ట్ ఆ వాల్యూని ప్రింట్ చేసుకుంటుంది. తర్వాత మనం ఏం చేసాము, రెండో దానికి వెళ్ళిపోయింది. రెండో స్ట్రింగ్ ఏమైతే ఇచ్చామో ఆ వాల్యూని పక్కన అనేది తీసేసుకుంటుంది అనమాట. అంటే దాని మీనింగ్ ఏంటంటే స్ట్రింగ్ 1 ప్లస్ స్ట్రింగ్ 2 అంటే దాని మీనింగ్ ఏంటంటే స్ట్రింగ్ 1 ప్లస్ స్ట్రింగ్ 2 అంటే దాని మీనింగ్ ఏంటంటే 1, 2 అని పిలుస్తామన్నమాట. 1, 2 అని పిలుస్తారనమాట. ఓకేనా? అంటే ఇలా అర్థం చేసుకోవడాన్ని ఏమంటారంటే కాన్కెటనేషన్ అని పిలుస్తారనమాట. అంటే స్ట్రింగ్లో ఉన్న వాల్యూని కంప్యూటర్ అనేది రీడ్ చేసుకోవడాన్ని ఏమంటారంటే కాన్కెటనేషన్ అని పిలుస్తారు. అప్పుడు ఏ అనే ఇంటీజర్ యొక్క వాల్యూ ఎంత అయింది, 12 అని పిలువరు అన్నమాట. స్ట్రింగ్స్ రాసినప్పుడు దాన్ని ఏమంటారంటే 1, 2 అని మాత్రమే పిలుస్తారు, కానీ 12 అని చెప్పకూడదు అనమాట. అందరు చేసే మిస్టేక్ అదే అనమాట. అంటే స్ట్రింగ్ ఆఫ్ 1 ప్లస్ స్ట్రింగ్ 2 అంటే దాని వాల్యూ ఏంటంటే స్ట్రింగ్ 1 ప్లస్ స్ట్రింగ్ 2 అంటే దాని వాల్యూ ఎంతంటే 1, 2 అని పిలుస్తారు అనమాట. అంటే 1, 2 అనే ఒక వాల్యూని ఏం చేసామంటే ఏ అనే వేరియబుల్కి అసైన్ చేసేసాం. ఓకేనా? ఆ లైన్ అంతా కూడా ఇలా అర్థం చేసేసుకున్నాక నేనేం చేశానంటే ప్రింట్ ఆఫ్ ఏ అని రాశాను. ప్రింట్ ఆఫ్ ఏ అంటే ఏంది, అవుట్పుట్ చూపించమన్నాను. ఏం చూపించమన్నాను, ఏ వేరియబుల్ ఎంత అనేది చూపించమన్నాను. ఏ వేరియబుల్ ఎంత అని చూపిస్తున్నాము, ఏ వేరియబుల్ లోపల ఎంత స్టోరేజ్ అయిందో అదే కదా మనం చూపించేది. ఏ వేరియబుల్ లోపల ఎంత స్టోరేజ్ అయింది చెప్పాలి వసంత. డూ యు నో? 1, 2 అంటే అందుకని అవుట్పుట్ అనేది ఎంత వచ్చిందంటే 1, 2 అని వచ్చింది అనమాట. దాన్ని 12 అని చెప్పకూడదు అనమాట, 1, 2 అని చెప్పాలన్నమాట. ఓకేనా? ఇలా చేయడాన్ని ఏమంటారంటే స్ట్రింగ్ కాన్కెటనేషన్ అని పిలుస్తారు అనమాట. అంటే ఒక స్ట్రింగ్ అనే వాల్యూని కనుక ఒక వేరియబుల్ కనుక అసైన్ చేసాము అంటే ఆ వాల్యూని మనం డెరైవ్ చేయాలంటే ఏం చేస్తుందంటే స్ట్రింగ్ కాన్కెటనేషన్ అనే కాన్సెప్ట్ని అర్థం చేసుకుని ఏం చేస్తుందంటే కంప్యూటర్ అనేది డెరైవ్ చేస్తుందని మీ అందరికీ అర్థమైపోవాలన్నమాట. ఓకేనా? మీరు కూడా ప్రోగ్రామ్ రాసినప్పుడు దాని యొక్క అవుట్పుట్ ఎంత వస్తుంది అనేది మీరు ఫాస్ట్గా అర్థం చేసేసుకోవాలన్నమాట. ఓకేనా? ఓకే. అలానే మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు నేనేం చేసేసానంటే మరొక కోడ్ రాసుకున్నాను అనమాట. హలో అని రాసేసేసి తర్వాత నేను ఇక్కడ ఏం చేస్తానంటే వార్డ్ హలో సతీష్ అని రాశాను అనమాట. అంటే ఇప్పుడు వాల్యూ అనేది ఏమొస్తుందో చూద్దాం. ఏమని వస్తుంది, ఇప్పుడు నేనేం చేశాను, హలో అనే ఒక స్ట్రింగ్ ని
సతీష్ అనే ఒక స్ట్రింగ్ నేనేం చేశాను అంటే ఒక వాల్యూలో కంబైన్ అనేది చేశాను అనమాట. అంటే హలో అండ్ సతీష్, హలో సతీష్ అనే ఒక వాల్యూని ఏ అనే వేరియబుల్ కి నేనేం చేశాను అంటే అసైన్ చేసేసాను. అప్పుడు నాకు వాల్యూ అనేది ఏమొస్తుంది, ఏమని వస్తుంది, హలో సతీష్ అని వస్తుంది. హలో పక్కన నాకు ఏమని వస్తుంది అంటే స్పేస్ అనేది ఏం రాదనమాట, అంతా కూడా కలిసిపోయి వస్తుంది. అంటే ఎందుకొని అలా స్పేస్ రాలేదు కాబట్టి, ఎందుకు రాలేదు స్పేసు, ఎందుకు రాలేదంటే అక్కడ నేను స్పేస్ అనే క్యారెక్టర్ ఇవ్వలేదు కదా. స్ట్రింగ్ కాన్కెటనేషన్ రాసినప్పుడు ఏం చేశాను, స్ట్రింగ్ ఏంటి, ఫస్ట్ స్ట్రింగ్ హలో, రెండో స్ట్రింగ్ ఏంటి సతీష్, ఆ రెండు కలిపేసేసి వచ్చేసినాయి అనమాట. ఓకేనా. అలా కాకుండా నేను ఇంకోటి ఏం చేసేసానంటే ఇక్కడ ఏం చేస్తానంటే ప్లస్ అని పెట్టేసేసి నేనేం చేస్తానంటే డబుల్ కోట్స్ పెట్టేసేసి ఆ డబుల్ కోట్స్ లో నేను స్పేస్ ఏమి ఇవ్వలేదన్నమాట. ఇవ్వకుండా నేనేం చేశానంటే ప్లేయర్ అవుట్ చేసి చూశాను. అప్పుడు నాకేమైంది, అవుట్పుట్ ఆ స్ట్రింగ్స్ అన్ని క్యాలిక్యులేట్ చేసేసుకుని అలానే వచ్చేసింది. అంటే నేను రాసిన స్ట్రింగ్ కి స్పేస్ ఏమి ఇవ్వలేదు కదా, అందుకని స్పేస్ అనేది రాలేదు. అలానే నేను ఇక్కడ ఏం చేశాను, ఇదే కోడ్ లో నేను ఏం చేశాను అంటే స్పేస్ ఇచ్చాను అనమాట డబుల్ కోట్స్ మధ్యలో. అంటే ఏం చేశాను, నేను డబుల్ కోట్స్ మధ్యలో స్పేస్ అనేది ఇచ్చాను కాబట్టి కంప్యూటర్ ఏం చేసుకుంటుంది, స్పేస్ అనే క్యారెక్టర్ ఉందని అర్థం చేసుకుంటుంది. అప్పుడు ఏమైంది అంటే ఈ రెండు నేమ్స్ మధ్యలో ఏమొస్తుందంటే స్పేస్ తో రావడం అనేది, ఇలా జరగడం అనేది జరిగింది అనమాట. అంటే మనం రాసిన వాల్యూ కనుక స్ట్రింగ్ కనుక అయితే ఆ స్ట్రింగ్ ని ఒక వేరియబుల్ కి అసైన్ చేసేటప్పుడు కంప్యూటర్ అనేది ఏం చేస్తుందంటే ఇలా ఏం చేస్తుందంటే స్ట్రింగ్ కాన్కెటనేషన్ అనే కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని ఏం చేస్తుందంటే ఆ కాన్సెప్ట్ ని అర్థం చేసుకోవడం అనేది చేస్తుంది అనమాట. దాని ద్వారా ఏం చేస్తుందంటే మన అవుట్పుట్ అనేది ఇవ్వడం అనేది జరిగింది అనమాట. ఓకేనా. ఈ కాన్సెప్ట్ లో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయా, ఎనీబడి హ్యావ్? అలానే మనం స్ట్రింగ్ 1 ప్లస్ స్ట్రింగ్ 2 ఇచ్చారు కదా ఇందాక, అక్కడ మైనస్ ఇస్తే ఏమొచ్చు సార్? చూద్దాం, అంటే బి ప్రాక్టీస్ అనేది చేద్దాం. ఓకేనా. ఓకే, అవన్నీ కూడా మీరు చేస్తూ ఉండాలన్నమాట. ఏమవుతుంది అనేది చూద్దాం. అంటే ఫర్దర్గా సెషన్లోకి వెళ్ళేటప్పుడు దాని గురించి కొంచెం వస్తాను అనమాట, ఏమైందో చూద్దాం. ఏమని వచ్చింది, ఎర్రర్ అనేది వచ్చింది. వై ఎర్రర్ అనేది ఎందుకు వచ్చింది అనేది దాని గురించి తర్వాత సెషన్లో చెప్తాను అనమాట. ఎప్పుడైనా సరే ఒక వాల్యూ రూపంలో కనుక మనము కంబైండ్ అనేది చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే అక్కడ ప్లస్ అనేది ఇస్తారనమాట. ఓకేనా. మైనస్ అనేది ఎందుకు వచ్చింది అనేది మీకు ప్రోగ్రాంలోకి ఇంకా నేను కాన్సెప్ట్స్ అనేవి అవ్వలేదన్నమాట, ఫండమెంటల్స్. ముందలకి వెళ్ళేటప్పుడు వాటన్నిటి గురించి డీటెయిల్డ్గా చెప్తాను. ఓకే. అలానే మరొక ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. ఓకే. మరొక ఎగ్జాంపుల్ ఏంటంటే ఇలా కూడా ఉంటుంది అనమాట. ఇలా ఒక వాల్యూ ఉందన్నమాట. ఏమని ఉందంటే ఒక కోడ్ ఉందన్నమాట. ఏమని ఉందంటే యూజర్ నేమ్ అని ఉందన్నమాట. యూజర్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఏమని ఉందంటే స్ట్రింగ్ ఉందన్నమాట. ఏమని ఉందంటే రవి అని ఉందన్నమాట. ఓకే. అలానే నేను ఏం చేసేసంటే ఆ కోడ్లోకి వెళ్ళి నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి నాకు ఇక్కడ ఏముందంటే డబుల్ కోట్స్ హాయ్ అని ఉంది, తర్వాత ఏముందంటే ప్లస్ అని ఉంది, తర్వాత ఏముందంటే యూజర్ నేమ్ అని ఉందన్నమాట. ఇలా కనుక ఉంది అనుకో, అప్పుడు మనకి ఏం వాల్యూ అనేది డిరైవ్ అవుతుంది అనేది నాకు తెలియాలన్నమాట. ఎవరైనా సరే చెప్పగలరా, ఎనీబడి? హాయ్ రవి. సో ఎలా, హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ అనేది నేను అర్థం చేసుకుంటున్నాను అనమాట. ఓకే. అంటే నాకు కోడ్ ఉంది అనమాట. యూజర్ నేమ్ కదా, యూజర్ నేమ్ అనేది ఎలా ఉంది అంటే రవి అని ఉంది అనుకున్నాం. ఓకేనా. ఓకే. అలానే ఇప్పుడు నాకేం రాదంటే ప్రింట్ ఆఫ్ హాయ్, సింగిల్ కోట్స్ పెట్టుకుంటున్నాను, ఏదైనా ఒకటే కదా, ప్లస్ యూజర్ నేమ్ అని ఉంది. అంటే దీని మీనింగ్ ఏమైనా అర్థం చేసుకుంటుంది కంప్యూటర్ అనేది నాకు తెలియాలన్నమాట. అంటే ఏమైనా అర్థం చేసుకుంటుందంటే ఫస్ట్ లైన్ని మాత్రమే అర్థం చేసుకుంటుంది. ఏమైనా అర్థం చేసుకుంటుంది, ఇక్కడ ఉన్న ఫస్ట్ లైన్ ఏంటిది, ఎలా ఉంది, ఒక ఎక్స్ప్రెషన్ రూపంలో ఉంది. ఎక్స్ప్రెషన్లో ఉంటే లెఫ్ట్ సైడ్ ఉన్న దాన్ని ఏమనుకుంటారు, ఏమని పిలుస్తుంది,
వేరియబుల్ అనుకుంటుంది. రైట్ సైడ్ ఏముంటుంది, వాల్యూ అనేది ఉంది. అంటే ఏం చేస్తుందంటే ఒక స్ట్రింగ్ వాల్యూ, స్ట్రింగ్ ఏంటిది, రవి అనే ఒక స్ట్రింగ్ వాల్యూని యూజర్ నేమ్ అనే వేరియబుల్ కి అసైన్ చేశాడు అనేసి కంప్యూటర్ అర్థం చేసుకుంటుంది. అంటే దాని మీనింగ్ ఏంది, నా ఒక కంటైనర్, ఏ కంటైనరు, యూజర్ నేమ్, యూఎన్ అనుకుంటున్నాను, యూజర్ నేమ్ అనే ఒక కంటైనర్ లోపల ఏం పెట్టాడంటే రవి అనే వాల్యూ అనేది స్టోరేజ్ అయింది అని అనుకుంటుంది అనమాట. ఓకేనా? ఓకేనా. అంటే ఇప్పుడు నీకేం అర్థమైంది, యూజర్ నేమ్ అనేది ఎంత అని అర్థమైంది, రవి అనేది అర్థమైపోయింది అని నీకు అర్థమైపోయింది. ఓకే. తర్వాత నేనేం చేశాను, ప్రింట్ నేనేం చేశాను అంటే ఆ లైన్ నాకు అనవసరం, ప్రింట్ ఆఫ్, ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను, ప్రింట్ ఆఫ్ హలో అని రాశాను. అప్పుడు నాకు వాల్యూ ఏమొస్తుంది, ప్రింట్ ఆఫ్ హలో అని రాశాను. అంటే నాకు అప్పుడు వాల్యూ ఏమొస్తుంది, అవుట్పుట్ ఏమొస్తుంది, హలో అనే వస్తుంది కదా, అవునా కదా? అంటే ఆల్రెడీ మనకు తెలుసు కదా, మనం ప్రింట్ అవుట్పుట్ లో మనం ఏం చేసామంటే డబుల్ కోట్స్ స్ట్రింగ్ కనుక ఇచ్చామంటే ఆ స్ట్రింగ్ నే మనకి ఏం చేస్తుందంటే అవుట్పుట్ గా డెరైవ్ చేస్తుందని మీ అందరికి తెలుసు అనమాట. ఓకేనా? ఓకేనా. అది స్టార్టింగ్ డేలోనే మీకు చెప్పాను అనమాట. అలా నేను ఇప్పుడు ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ హాయ్ అనే ఒక నేమ్ పెట్టుకున్నాను. తర్వాత నేను ఏం చేశానంటే యూజర్ నేమ్ అనేది ఇచ్చుకున్నాను అనమాట, యూఎన్ అని రాశాను కోడ్లో. అంటే దాని మీనింగ్ ఏంటిది అంటే, దాని మీనింగ్ ఏంటంటే హాయ్ అనే రాస్తుంది. తర్వాత ఏం చేస్తుందంటే ప్లస్ యూజర్ నేమ్ అంటే ఏంటిది, యూజర్ నేమ్ అంటే ఏంటి, రవి కాబట్టి అదిగో స్ట్రింగ్ రూపంలో ఉంది కాబట్టి ఆ వాల్యూని ఇక్కడ రాస్తుంది. అంటే మనం ప్రింట్ ఆఫ్ ఒక స్ట్రింగ్ కనుక ఇచ్చామనుకో, ఈ స్ట్రింగ్స్ ని కంబైన్ చేయడం వల్ల ఏమొస్తుంది, మనకేమొస్తుంది, హాయ్ రవి అనేనా వచ్చేది, అంతేనా కదా వచ్చేది. అంటే అప్పుడు నాకు అవుట్పుట్ కూడా ఏమని వస్తుంది, హాయ్ రవి అనేసి ఇలా డెరైవ్ అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. ఓకేనా? ఓకేలే. దీంట్లో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయా ఇలా చేయడంలో? నో సార్. అంటే ఒక వాల్యూ రూపంలో మనం కోడ్లో కానీ ఒక వాల్యూ పొజిషన్లో మనం స్ట్రింగ్స్ కనుక ఇచ్చామంటే ఆ స్ట్రింగ్స్ మధ్యలో ప్లస్ అనే సింబల్ కనుక ఉందంటే ఆ స్ట్రింగ్స్ రెండింటిని కూడా కంబైన్డ్ చేయండి అని కంప్యూటర్ అర్థం చేసుకుంటుంది అనమాట. అలా కంబైన్డ్ చేయడానికి అది ఏ మెథడ్ని ఫాలో అయ్యిందంటే స్ట్రింగ్ కాన్కెటనేషన్ అనే కాన్సెప్ట్ని బేస్ చేసుకుని ఏం చేస్తుందంటే ఆ కోడ్ని అంతా కూడా అర్థం చేసుకొని దాన్ని డెరైవ్ చేయడం అనేది చేసింది అనమాట. ఓకేనా? ఓకేనా. అదే మనం రాసిన వాల్యూలో కనుక ఇంటీజర్ కానీ ఫ్లోట్ కనుక అయింది అంటే ఆ వాల్యూస్ని కనుక సాల్వ్ చేయాలనుకున్నప్పుడు అది ఏం చేస్తుందంటే బాడ్ మాస్ అనే ఆర్డర్ని బేస్ చేసుకొని ఆ మొత్తాన్ని కూడా డెరైవ్ చేయడం అనేది చేస్తాను అనమాట. ఓకేనా? ఓకేనా. అలానే నేను ఇప్పుడు మా సంజయ్ అనే అబ్బాయి ఏం చేశాడంటే ఇటు రాసేటప్పుడు పొరపాటున ఇక్కడ ఏం చేశాడంటే స్పేస్ అనేది ఇచ్చి రాశాడు. అప్పుడు ఏమైంది ఏమైందంటే ఒక ఎర్రర్ అనేది వస్తుంది. ఏ ఎర్రర్ వస్తుంది అంటే ఇండెంటేషన్ ఎర్రర్ అనేది వస్తుంది. ఆ ఎర్రర్ని మనం ఎలా ట్రబుల్ షూట్ చేస్తామంటే, అంటే దాని మీనింగ్ ఇక్కడ చూస్తుంది, ఇండెంటేషన్ ఎర్రర్ వచ్చింది. ఇండెంటేషన్ ఎప్పుడు వస్తుంది, స్పేసింగ్ వల్ల వస్తుంది. ఆ స్పేస్ అనేది ఎక్కడ ఉంది, లైన్ 1లో ఉంది. లైన్ 1 అంటే ఇక్కడ మనం ఏం చేసామంటే ఎక్కడో స్పేస్ ఎగస్ట్రా ఇచ్చాం. ఆ వాల్యూస్లో మనం ఎక్కడ ఇచ్చినా ఏమి ఇష్యూ ఉండదు. ఎక్కడ ఇస్తే ఇష్యూ వస్తుందని మీకు అందరికీ తెలుసు, వేరియబుల్ ముందర ఈ వాల్యూ స్పేస్ ఇస్తే ఎర్రర్ వస్తుందని తెలుసు. ఆ వాల్యూని సరి చేశారు, వెంటనే మీరు ఏం చేశారంటే రన్ చేశారన్నమాట. అప్పుడు మీకేమైందంటే కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. ఇలాంటి ఎర్రర్స్ అన్నిటిని కూడా మనం ఏం చేయాలంటే ఫ్రమ్ ద బిగినింగ్ నుండి అర్థం చేసుకోవడం అనేది చేయాలన్నమాట. ఓకేనా? ఓకేనా. అలానే మరొక కాన్సెప్ట్ అనే దాన్ని కూడా నేర్చుకుందాం. ఓకేనా. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకున్నా అంటే ఈ స్క్రీన్ మీద కనుక మీరు చూసారనుకో A=డబుల్ కోట్స్లో స్టార్ అనేది ఉంది. ప్లస్ అంటే డబుల్ కోట్స్లో ఏదైనా ఉన్నా సరే ఏమనుకోవచ్చు నాన్న సంజయ్, డబుల్ కోట్స్లో స్ట్రింగ్ అనుకోవచ్చు అని తెలుసు కదా, స్ట్రింగ్ అని ఉంది. స్ట్రింగ్కి నేను ఏం చేశాను ప్లస్ అంటే దాని మీనింగ్ ఏంటి, కలపడం అనే అనుకోండి. ఏం కలిపాను నేను, 10 అంటే ఇంటీజర్ కలిపాను. అంటే ఒక కోడ్ లో ఏం చేశానంటే వాల్యూ అనేది ఒక స్ట్రింగ్ ఒక ఇంటీజర్ ఇచ్చేసి ప్రింట్ ఆఫ్ ఏ అని ఇచ్చాను. అప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది, స్టార్ 10 వస్తుంది. స్టార్ 10 వస్తుంది. చూద్దాం ఒకసారి వెళ్ళేసేసి. ఓకే డాడీ, సారీ. ఏ ఈక్వల్ టు ఏమని ఇచ్చానంటే డబుల్ కోట్స్లో నేను ఏం చేశానంటే స్టార్ అని పెట్టాను. ప్లస్ ఏమని ఇచ్చానంటే 10 అని ఇచ్చాను. ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ ఏ అని ఇచ్చాను. ఇచ్చేసి నేను ఏం చేశానంటే కోడ్ని క్లియర్ అవుట్ చేసి చూసాను. అప్పుడు ఏమనిచ్చిందంటే నాకు ఒక ఎర్రర్ రావడం అనేది జరిగిందనమాట. ఎందుకు ఎర్రర్ వచ్చిందంటే టైప్ ఎర్రర్ అని వచ్చిందనమాట. ఏంటిది అంటే ఇక్కడికి వెళ్ళి చూస్తే నాకు ఆన్సర్ అర్థమైందనమాట. కెన్ ఓన్లీ
కాన్కెటనేషన్ స్ట్రింగ్ నాట్ ఇంటీజర్ అని వచ్చింది. అంటే ఈ లైన్కి మీనింగ్ ఏంటిది అంటే ఇక్కడ నేను మార్క్ చేశాను చూడు, ఈ లైన్ అనేది నాకు ఫామ్ అయిందన్నమాట. అంటే నాకు దాని మీనింగ్ ఏంటంటే ఎప్పుడైనా సరే స్ట్రింగ్ అనేది ఎప్పుడు చేస్తుందంటే స్ట్రింగ్ అనే వాల్యూని మాత్రమే ఏం చేస్తుందంటే కాన్కెటనేషన్ అనేది చేస్తుంది అనమాట. అలా కాకుండా స్ట్రింగ్ కానీ వేరే ఒక దాన్ని కంబైన్ చేయాలనుకున్నప్పుడు కంప్యూటర్ అనేది కంబైన్ చేయలేదు. అలాంటప్పుడు మనకి ఏమొస్తుందంటే ఈ టైప్ ఆఫ్ ఎర్రర్స్ అనేవి వస్తాయి అన్నమాట. మనం కోడ్ రాసేటప్పుడు ఆ కోడ్ లోపల వాల్యూ అనేది ఏది ఉండాలంటే మనకి ఓన్లీ స్ట్రింగ్ కనుక అయితేనే ఆ స్ట్రింగ్ వాల్యూని మాత్రమే డెరైవ్ చేసింది అనమాట. అలా స్ట్రింగ్ కాకుండా స్ట్రింగ్ ప్లస్ ఇంటీజర్ కనుక ఉన్నాయి అంటే ఆ రెండింటిని కూడా కంబైన్ చేయాలంటే కంప్యూటర్కి ఏ మెథడ్లో కంబైన్ చేయాలో తెలియదు అనమాట. అందుకోసం ఏమైందంటే మనం ఇలా కనుక కోడ్ కనుక రాసామంటే ఆ కోడ్లో మనకి ఏమొస్తుందంటే ఇలా ఎర్రర్ అనేది రావడం అనేది జరిగింది అనమాట. ఓకేనా? ఓకే. అంటే మనం ఏం చేస్తున్నాం అంటే ఎప్పుడైనా సరే మనం ఏం చేయాలంటే ఒక కోడ్ రాసేటప్పుడు ఆ కోడ్ లోపల వేరియబుల్కి ఏమి ఇవ్వాలంటే వాల్యూ అనేది ఏం స్టోర్ చేయాలి అంటే చేస్తే ఇంటీజర్నే చేయాలి, లేదా ఫ్లోట్ అన్నా చేయొచ్చు. ఇంటీజర్ ఫ్లోట్ అయినా సరే కంబైన్ చేసి రాయొచ్చు, లేదా ఓన్లీ ఫర్ స్ట్రింగ్సే ఇవ్వచ్చు అనమాట. అంతేగానేసి ఒక స్ట్రింగ్ ఒక ఇంటీజర్ కనుక ఇచ్చామనుకో ఆ రెండింటిని కంబైన్ చేయడం అనేది కంప్యూటర్ అనేది తెలియదు అనమాట. అలా తెలియనప్పుడు ఏమవుతుందంటే ఇలా ఈ టైప్ ఆఫ్ ఎర్రర్ అనేది రావడం అనేది జరిగింది అనమాట. ఓకేనా? ఓకే. అంటే ఆ ఎర్రర్కి మీనింగ్ ఏంటంటే కాన్కెటనేషన్ అనేది సాల్వ్ అవ్వదు అనమాట. కాన్కెటనేషన్ అనేది ఏం చేస్తుందంటే కెన్ ఓన్లీ కాన్కెటనేట్ స్ట్రింగ్. అంటే దాని మీనింగ్ ఏంటంటే కంప్యూటర్ అనేది ఏం చేస్తుందంటే ఓన్లీ స్ట్రింగ్ను మాత్రమే కాన్కెటనేషన్ అనేది చేయడం తెలుసు, అంతేగాని ఇంటీజర్ని స్ట్రింగ్తో కంబైన్ చేయడం అనేది కాన్కెటనేషన్ అనేది చేయడం అనేది కంప్యూటర్కి తెలియదు అనేసి కంప్యూటర్ ఏం చేస్తుందంటే ఎర్రర్ని ప్రింట్ చేయడం అనేది చేస్తుంది అనమాట. ఆ ఎర్రర్ చూడగానే మీరు ఏం చేయాలంటే ఓకే దట్ అంటే మనం ఎప్పుడు కూడా వాల్యూ లోపల ఏం చేయాలంటే తీసుకుంటే ఏదర్ స్ట్రింగ్స్ అన్నా తీసుకోవాలి, లేకపోతే ఇంటీజర్స్ అయినా సరే తీసుకోవాలి అనేసి గుర్తుపెట్టుకొని ఆ ఎర్రర్ని ట్రబుల్ షూట్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? ఓకే దట్ ఈ కాన్సెప్ట్ లో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయి స్ట్రింగ్ కాన్కెటనేషన్ లో? ఓకేనా? ఓకే. అలాగే మరొక ఎగ్జాంపుల్ కూడా చూద్దాం అనుకున్నాను. యా. సో డబుల్ కోట్స్ లో పెట్టింది ప్రతిదీ స్ట్రింగ్ అవ్వదు కదా? అయితే డబుల్ కోట్స్ లో పెట్టిన ప్రతిదీ కూడా స్ట్రింగ్ అవుతుంది కదా. ఎగ్జాంపుల్ లైక్ చూద్దామా? డబుల్ కోట్స్ పెట్టి దాంట్లో ఏం చేశానంటే హ్యాష్ అని పెట్టేశాను. ఓకేనా? అప్పుడు ఏమైందో చూద్దాం. అప్పుడు ఏమైంది అంటే చూద్దాం, హ్యాష్ అనేది స్టార్ హ్యాష్ అనేది వచ్చేసింది. ఇప్పుడు నేనేం చేశానంటే డబుల్ కోట్స్ దగ్గరికి వెళ్ళి నేనేం చేశానంటే 10 అని పెట్టాను. అప్పుడు ఏమైందో చూద్దాం. అప్పుడు ఏమైంది స్టార్ 10 అనేది రావడం జరిగిపోయింది అనమాట. అంటే డబుల్ కోట్స్ లో మనం ఏదైనా తీసుకుంటే దాన్ని ఏమని పిలుస్తారంటే స్ట్రింగ్ అనే పిలుస్తారనమాట. ఓకేనా? నీ కంప్యూటర్ కీబోర్డు మీద ఏ లెటర్స్ అయితే ఉన్నాయో వాటన్నిటిని డబుల్ కోట్స్ లో కనుక మనం పెట్టామంటే దాన్ని ఏమని పిలుస్తారంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో స్ట్రింగ్ అనే పిలుస్తారనమాట. ఓకేనా? ఓకే. ఓకే సార్. డూ యూ హ్యావ్ ఎనీ డౌట్? నో సార్. ఓకే సార్. ఓకే. యా. అలా నేను ఏం చేశానంటే ఇప్పుడు నేను ఒక కోడ్ రాసుకున్నాను అనమాట. ఏమని రాసుకున్నా అంటే నేను ఇక్కడికి వెళ్ళేసి నేను ఏం చేశానంటే ఏ ఈక్వల్ టు ఒక డబుల్ కోట్స్లో స్ట్రింగ్ అని ఉంది, ప్లస్ తర్వాత నాకు ఏముందంటే మళ్ళీ డబుల్ కోట్స్లో మరొక స్ట్రింగ్ ఉంది, స్టార్ అని ఉంది, తర్వాత మళ్ళీ ఇంకోటి ఏముందంటే డబుల్ కోట్స్లో స్ట్రింగ్ అని ఉంది. ఈ అన్నిటిని కంబైన్ చేస్తే మనకు వాల్యూ అనేది ఏం డిరైవ్ అయింది మీరు చెప్పగలరా? ఎనీబడి? ట్రిపుల్ స్టార్ అని చెప్పకూడదు, స్టార్ 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 అని చెప్పాలి. అంటే ఏమని వస్తుంది అంటే స్టార్ 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 అని రావడం అనేది జరిగిపోయింది అనమాట. అంటే ఒక వాల్యూ లోపల మనం ఏం చేసామంటే ఇలా కనుక ఇచ్చామంటే కోడ్ అనేది ఈ రూపంలో కంప్యూటర్ అనేది ఏం చేస్తుందంటే ప్రజెంట్ చేయడం అనేది జరిగింది అనేసి మీ అందరికీ కూడా అర్థమైపోయింది అనమాట. దీంతో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయి? ఎనీబడి హ్యావ్? నో సార్. ఓకేనా? ఓకే. అంటే మనం రాసే కోడ్లు మనం అంతా చెప్పుకుంటుంది ఏంటంటే ఇదంతా ప్రోగ్రామ్ అనుకోబాకండి. ఏం రాస్తున్నా అంటే మనం ఒక కోడ్ రాసినప్పుడు ఆ కోడ్ లోపల ఈచ్ లైన్ బై లైన్ ని కంప్యూటర్ ఎలా అర్థం చేసుకుంటుంది, దాన్ని ఎలా రియాక్ట్ అవుతుంది అనేది కనుక మనకు తెలిస్తే మనం ఏం చేయవచ్చు అంటే సీక్వెన్స్ ఆఫ్ ద ఇన్స్ట్రక్షన్స్ అనేది రాయడం అనేది ఈజీగా అర్థం చేసుకోవచ్చు అనమాట. ఎప్పుడైనా సరే కోడ్ రాయాలంటే 30-40 లైన్లు కోడ్ అయినా సరే ఈజీగా రాయొచ్చు. ఏం తెలియాలి మనకి? ఆ కోడ్లో ఉన్న రూల్స్ ఎలా రాయాలి, ఏం చేయాలి అనేది మనకు బాగా కనుక తెలిస్తే అప్పుడు మాత్రం మనం ఏం చేస్తామంటే ఎంత కోడ్ అయినా సరే రాయడం కానీ సాల్వ్ చేయడం కానీ ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట.
అందుకోసం మనకి ఏం కావాలంటే ఒక కోడ్లో ఉండే ఛాలెంజెస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ఫ్రమ్ ద బిగినింగ్ నుండే మనం నేర్చుకోవడం ద్వారా ఏమవుతుంది అంటే రిమైనింగ్ థింగ్స్ అన్ని కూడా మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఓకే. ఇప్పుడు మా సంజయ్ అనే అబ్బాయికి ఒక చిన్న డౌట్ వచ్చిందనమాట. మా వాడికి ఏంటంటే స్టార్స్ అంటే బాగా ఇష్టం అంట. వాడు ఏం చేశాడంటే ఒకేసారి ఏం చేసేసాడంటే 10 స్టార్లు అనేది కావాలి అనుకున్నాడు. ఆ 10 స్టార్లు కావాలంటే మనం ఏం చేస్తాము, మళ్ళీ ప్లస్ పెట్టేసేసి ఏం చేసేసాం, ఒకసారి పీపీటీలోకి వెళ్ళి చేద్దాం. ఓకేనా? ఓకే. తర్వాత కాన్సెప్ట్లోకి వెళ్ళాం. ఇప్పుడు ఏంటంటే మా సంజయ్ అనే అబ్బాయి ఏం చేశాడంటే ఒక కోడ్ రాశాడు. ఆ కోడ్లో ఏం రాశాడంటే ఏ ఈక్వల్ టు స్ట్రింగ్లు ఏమేంటామంటే డబుల్ కోర్స్లో స్టారు ప్లస్ డబుల్ కోర్ స్టార్ అనేది ఎన్ని కావాలనుకున్నానంటే 10 స్టార్స్ అనేది ఒక వేరియబుల్కి అసైన్ చేద్దాం అనుకున్నాను అనమాట. 10 స్టార్స్ స్ట్రింగ్స్ ఉన్నాయి కదా, స్ట్రింగ్స్ అనేవి స్ట్రింగ్ రూపంలో ఉన్న స్టార్స్ని 10 కూడా ఏం చేద్దాం అంటే ఒక వేరియబుల్కి అసైన్ చేద్దాం అనుకున్నాం. అలా అసైన్ చేయాలి అంటే మనం చేయాలి అంటే ఏం చేస్తాం, పద్దాకులు వెళ్ళేసి కంప్యూటర్లో డబుల్ కోట్స్ పెట్టి స్టార్ అనేది ఒక 10 టైమ్స్ అనేది రాయాలంటే చాలా కష్టం కదా. అలా కాకుండా ఇంకా సింపుల్డ్గా మనం ఒకే క్యారెక్టర్ ఏదైతే ఉందో, ఒకటే స్ట్రింగ్ ఏదైతే ఉందో అవన్నీ కూడా మనకి ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు అనేది రాయాలి అంటే మనం పద్దాకులు అలా టైప్ చేయడం అనేది చెయ్యమన్నమాట. ఇంకా ఈజీగా అవ్వాలి అంటే నాకు ఇప్పుడు ఏం కావాలంటే ఒక వాల్యూ ఉందన్నమాట. ఏముందంటే ఒక వేరియబుల్ ఉంది. ఆ వేరియబుల్ ఏంటంటే ఏ అనే ఒక వేరియబుల్కి నేనేం చేద్దాం అనుకున్నా అంటే 1000 హ్యాషెస్ అనేవి ఇవ్వాలి అని అనుకున్నాను అనమాట. అంటే ఒక ఏ అనే వేరియబుల్ లోపల చేద్దాం అనుకున్నా అంటే 1000 హ్యాషెస్ అనేవి నేను ఇవ్వాలి అనుకున్నాను. అలా ఇవ్వాలి అనుకున్నప్పుడు మా వసంత అనే అమ్మాయి ఏం చేస్తుంది, ఏ ఈక్వల్ టు 1000 హ్యాష్లు అనేవి క్లిక్ చేసుకుంటా వెళ్తుందా, చేస్తూ ఉంటుందా, చెయ్యదు కదా. అలా కాకుండా మనం ఏం చేసామంటే ఒక వేరియబుల్ లోపల వాల్యూ అనేది ఇచ్చేటప్పుడు ఒకే క్యారెక్టర్ ఉన్న టర్మ్స్ని బోల్డన్నిటిని ఇవ్వాలి అనుకున్నప్పుడు అలాంటి వాటిని ఇవ్వాలి అంటే మనం ఏం చేస్తామంటే ఒక షార్ట్ కట్ మెథడ్ని యూజ్ చేసేసి ఇస్తామన్నమాట. దానిని ఏమంటారంటే రిపిటేషన్ అంటారు అనమాట. స్ట్రింగ్ రిపిటేషన్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే సేమ్ టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఏదైతే ఉందో దాన్ని మనం ఎన్నిసార్లు అయితే ఇవ్వాలనుకున్నామో అన్నిసార్లు రిపీట్ చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే స్ట్రింగ్ రిపిటేషన్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే మనం కోడ్ని రాయడం అనేది చేయొచ్చు అనమాట. అంటే ఎలా అంటే ఏ పక్కన నేను ఏం చేశానంటే 4 స్టార్స్ అనేది ఇవ్వాలి అనుకున్నాను. ఎలా అంటే చూద్దాం, కోడ్లోకి వెళ్ళి చూద్దాం. ఓకేనా? ఏ ఈక్వల్ టు నేనేం చేశానంటే డబుల్ కోట్స్ పెట్టి స్టార్ రాశాను. తర్వాత మళ్ళీ నేనేం చేశానంటే ప్లస్ పెట్టేసి మళ్ళీ ఏం చేశాను, డబుల్ కోట్స్ పెట్టేసి స్టారు, మళ్ళీ డబుల్ కోట్స్ పెట్టేసి స్టారు, అలా నేనేం చేశానంటే 4 స్టార్స్ ఇచ్చాను అనమాట. ఇచ్చేసి నేను ప్రింట్ ఆఫ్ ఏ అని రాశానుకో దాని వాల్యూ ఏమని రావచ్చు, స్టార్ అని రావచ్చు కదా. అదే నేను ఇక్కడ ఏం చేశానంటే ఇదే స్టార్ నాకు 4 రావాలి అనుకున్నాను అనమాట వాల్యూస్లో. అలా రావాలి అంటే పద్దాకులు నేనేం చేయాలంటే ఇలా రాయాలంటే చాలా కష్టంగా ఉందన్నమాట. అందుకని నేను సింపుల్గా రాయాలి అంటే నేనేం చేస్తానంటే మనకి ప్రోగ్రామింగ్లో ఒక కాన్సెప్ట్ అనేది ఉందన్నమాట. దాన్ని ఏమంటారంటే స్ట్రింగ్ రిపిటేషన్ అంటారు. ఏ స్ట్రింగ్ అయితే నువ్వు ఎన్నిసార్లు అయితే ఇవ్వాలనుకుంటున్నావో అన్నిసార్లు ఇవ్వాలంటే అన్నిసార్లు మనం రాయాల్సిన అవసరం లేదనమాట. అలా రాయాలంటే ఒక మెథడ్ ఉందన్నమాట. ఏ స్ట్రింగ్ని అయితే నువ్వు ఎన్నిసార్లు అయితే రిపీట్ చేయాలనుకుంటున్నావో ఆ స్ట్రింగ్ను రాసి దాని పక్కన మనం ఏం చేయాలంటే స్టార్ అంటే మల్టిప్లికేషన్ అనే ఆపరేటర్ పెట్టి దాని పక్కన నువ్వు ఎన్నిసార్లు అయితే రాయాలనుకుంటున్నావో ఆ నెంబర్ అనేది ఇవ్వాలన్నమాట. ఎన్నిసార్లు రాద్దాం అనుకున్నాం మనం ఆ స్ట్రింగ్ని 4 టైమ్స్ రాద్దాం అనుకున్నాం. అందుకని 4 అని ఇచ్చాను. ఇచ్చేసి నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు ఏమైందో చూడు, వాల్యూ ఏమైంది, స్టార్ అని 4 టైమ్స్ అనేవి వచ్చేసేసినాయి. అంటే మనం ఎప్పుడైనా సరే ఒక వాల్యూకి మనము స్ట్రింగ్స్ కనుక బోల్డ్ అని స్ట్రింగ్స్ ఒకే క్యారెక్టర్తో ఉన్న స్ట్రింగ్స్ని బోల్డ్ అని కనుక ఇవ్వాలి అనుకున్నాం అనుకో వాటన్నిటిని ఇవ్వాలి అంటే మనం ఏం చేస్తామంటే డైరెక్ట్గా వెళ్ళేసేసి అలా ఇవ్వాల్సిన అవసరం లేదనమాట. అన్నిటిని కూడా కంబైన్ చేసేసి ప్రతిదాన్ని ఇవ్వాల్సిన అవసరం లేదనమాట. అలా ఇవ్వకుండా మనం ఏం చేస్తామంటే ఏ క్యారెక్టర్ని అయితే ఎన్నిసార్లు అయితే వాల్యూలో ఇద్దామనుకుంటున్నామో దాన్ని ఇవ్వాలి అంటే మనం ఏం చేస్తామంటే స్ట్రింగ్ రిపిటేషన్ అనే కాన్సెప్ట్ని బేస్ చేసుకొని మనం అక్కడికి వెళ్ళి ఇవ్వడం ద్వారా ఏమైందంటే అవే వాల్యూస్ అనేవి ఆ వేరియబుల్కి ఇవ్వడానికి ఇలాంటి స్ట్రింగ్ రిపిటేషన్ అనే మెథడ్ ద్వారా కోడ్లో ఇవ్వడం అనేది జరిగింది అనమాట. ఇప్పుడు నేనేం చేశానంటే ఈ స్టార్ బదులు నేనేం చేసేసానంటే హ్యాష్ అని ఇచ్చాను. ఈ హ్యాష్ అనేది ఎన్నిసార్లు ఇద్దాం అనుకున్నాను అంటే 3 టైమ్స్ ఇద్దాం అనుకున్నాను అనమాట. అంటే ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే 3 అని ఇచ్చాను అనమాట.
ఇచ్చేసి నేను ఏం చేశాను అంటే ప్లేయర్ వచ్చేసి చూశాను. అప్పుడు నాకు ఏమైందో చూడు, ఏమైంది 3 టైమ్స్ హ్యాష్ అనేది వచ్చేసేసిందా. అలా నేను ఏం చేశానంటే ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశాను అంటే ప్లస్ పెట్టేసేసి మరొకటి కూడా ఇస్తున్నాను అనమాట. మరొకటి కూడా ఏమి ఇచ్చానంటే @ అని ఇచ్చేసేసి నేను ఏం చేశానంటే ఇంటూ 2 అని ఇచ్చాను అనమాట. అప్పుడు ఏమైంది ఈ కోడ్కి మీనింగ్ ఏంటిదో చెప్పగలరా ఎనీబడి? హర్ష, He has two స్టార్ స్టార్ అంటే ఇక్కడ కనుక చూస్తే Hash. దీని meaning Hash అనేది మర్చిపో. ఇదేంటిది స్ట్రింగ్, ఇది ఏంటిది స్ట్రింగ్. అంటే ఒక వాల్యూలో స్ట్రింగ్స్ కనుక ఇచ్చామనుకో ఆ స్ట్రింగ్స్ అన్నిటిని కంబైన్ చేయడానికి ఏం చేస్తుందంటే దాన్ని అర్థం చేసుకోవడానికి ఏం చేస్తుందంటే స్ట్రింగ్ కాన్కాటనేషన్ అనే మెథడ్ని యూజ్ చేస్తుంది అనమాట. దీంట్లో ఏముందంటే ఆ స్ట్రింగ్ పక్కన ఏముందంటే ఒక స్ట్రింగ్ చూసామనుకో ఈ స్ట్రింగ్ పక్కన ఏముంది *3 అని ఉంది. అంటే దాని మీనింగ్ ఏమని తీసుకుంటామంటే స్ట్రింగ్ పక్కన స్టార్ పెట్టి దాని పక్కన 3 అని పెట్టామంటే దాన్ని కంప్యూటర్ ఏం చేస్తుందంటే స్ట్రింగ్ రిపిటేషన్ అనే మెథడ్లో ఇచ్చాడు అని అర్థం చేసుకుంటాం అనమాట. స్ట్రింగ్ రిపిటేషన్ అంటే దాని మీనింగ్ ఏంటంటే హ్యాష్ అనే స్ట్రింగ్ పక్కన హ్యాష్ అనే స్ట్రింగ్ పక్కన ఏముందంటే 3 అని ఉంది. అంటే దాని మీనింగ్ ఏంటంటే హ్యాష్ అనేవి ఏం చేశారంటే 3 టైమ్స్ కంబైన్ చేశామని దాని మీనింగ్ అనమాట. ఓకేనా? అలానే ఏం చేశారంటే ఇంకొకటి ఉందన్నమాట. ఏముందంటే #2 అని ఉంది. అంటే దాని మీనింగ్ ఏంటంటే హ్యాష్ అనేవి ఏం చేసామంటే 2 టైమ్స్ కంబైన్ చేసామని దాని మీనింగ్ అనమాట. అంటే ఇప్పుడు మీకు ఏమున్నాయి కోడ్లో వాల్యూ ఏ అనే వేరియబుల్ లోపల ఏమున్నాయి 3 స్ట్రింగ్ హ్యాష్లు ఉన్నాయి. అలానే 2 @ అనేవి ఏమున్నాయి అంటే కంబైన్డ్ అయి ఉన్నాయి అనమాట. వీటన్నిటిని డెరైవ్ చేయడానికి దాని మీనింగ్ అర్థం చేసుకుంది. ప్రింట్ ఆఫ్ ఏ అని రాశాను అనుకో అప్పుడు నాకు ఏమని వస్తుందంటే అవుట్పుట్ అనేది ఏమొస్తుందంటే 3 హ్యాష్లు వచ్చేసి హ్యాష్ అని వచ్చేసి దాని పక్కన ఏమైందంటే @ అనేది వస్తుంది అనమాట. దీన్ని డెరైవ్ చేయాలంటే ఏం చేస్తుందంటే కంప్యూటర్ స్ట్రింగ్ కాన్కాటనేషన్ అనే మెథడ్ని యూజ్ చేసేసి ఇలాంటి అవుట్పుట్ అనేది పంపించడం అనేది చేస్తుంది అనమాట. ఓకేనా? దీంట్లో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయా? సార్ దీంట్లో కూడా బాడ్మాస్ రూల్ ఫాలో అయ్యింది కదా సార్? బాడ్మాస్ రూల్ అనేది ఎప్పుడు వాడతామని చెప్పాను? ఇందాక కూడా మనం తీసుకున్న వాల్యూ ఇంటీజర్ కనుక అయితే ఆ ఇంటీజర్ కానీ లేకపోతే ఏమవ్వాలి ఫ్లోట్ కనుక అయితే అప్పుడు కంప్యూటర్ ఏం చేస్తుందంటే ఆ వాల్యూని డెరైవ్ చేయడానికి బాడ్మాస్ అనే రూల్ని ఫాలో అయ్యింది అనమాట. అదే నువ్వు తీసుకున్న వాల్యూస్ కనుక స్ట్రింగ్స్ కనుక అయినాయి అనుకో ఆ స్ట్రింగ్స్ అయితే ఆ స్ట్రింగ్స్ని సాల్వ్ చేయాలి అంటే కంప్యూటర్ అనేది సాల్వ్ చేయలేదు అనమాట. అలాంటి వాటిని సాల్వ్ చేయాలంటే ఏ ఆర్డర్ని ఫాలో అయ్యిందంటే స్ట్రింగ్ కాన్కాటనేషన్ అనే ఆర్డర్ని బేస్ చేసుకుని ఏం చేస్తుందంటే సాల్వ్ అనేది చేస్తుంది అనమాట. అంటే స్ట్రింగ్ కాన్కాటనేషన్ అంటే నీకు తెలుసు కదా ఆల్రెడీ. స్ట్రింగ్ కాన్కాటనేషన్ అంటే ఏంటి? ఒక వాల్యూ లోపల హెచ్ అని ఉంది, తర్వాత ఏముందంటే ఐ అనే వాల్యూ ఉందనుకున్నాం. అంటే ప్లస్ ఉంది అంటే దాన్ని కంబైన్ చేయడానికి రాశారనుకున్నాం. అంటే ఒక ఎక్స్ప్రెషన్ ఉంది అనుకున్నాం ఇలా. దీని స్ట్రింగ్ కాన్కాటనేషన్ ఎలా అర్థం చేసుకుంటుందంటే దీంట్లో హెచ్ని మాత్రమే తీసుకుంటుంది, ఆ ప్లస్ అనే దాన్ని తీసేస్తుంది, దాంట్లో ఉన్న స్ట్రింగ్ ఏదైతే ఉందో ఐ అనే దాన్ని తీసుకుంటుంది. అప్పుడు నాకు వాల్యూ అనేది ఏమొస్తుంది అంటే హాయ్ అని రావడం అనేది జరిగిపోయింది అనమాట. అంటే కంప్యూటర్ ఏం చేస్తుందంటే నువ్వు ఇచ్చింది స్ట్రింగ్లు కనుక అయితే ఆ స్ట్రింగ్లో ఏమైతే ఉంటుందో ఆ స్ట్రింగ్ లోపల ఏదైతే మెసేజ్ ఉంటుందో ఆ మెసేజ్ని మాత్రమే టెక్స్ట్ ఏదైతే ఉంటుందో ఆ టెక్స్ట్ను మాత్రమే ఏం చేస్తుందంటే కలిపి తీసుకుంటుంది. దీన్ని ఏమంటారంటే కాన్కాటనేషన్ అని అంటారు అనేసి మనం చెప్పుకున్నాం అనమాట. ఓకేనా? ఓకే. ఇప్పుడు మరొక ఎగ్జాంపుల్ అనేది చూద్దాం స్ట్రింగ్ రిపిటేషన్లో. ఆ స్ట్రింగ్ రిపిటేషన్ చేయడానికి మనం ఏం చేద్దాం అంటే మరొక ఎగ్జాంపుల్ చూసేసి ఆ ఎగ్జాంపుల్ ద్వారా వాల్యూ ఏమొస్తుందనేది చూద్దాం. ఓకేనా? ఇప్పుడు స్ట్రింగ్ రిపిటేషన్ అంటే మీ అందరికి అర్థమైందా? సేమ్ స్ట్రింగ్ ఎన్నిసార్లు రావాలనుకున్నాను? 10 టైమ్స్ కావాలనుకున్నాను. ఏం చేశాను? ఆ స్ట్రింగ్ పక్కన ఇంటూ అని పెట్టేసి 10 అని ఇచ్చాను. 10 టైమ్స్ అదే క్యారెక్టర్ అనేది ఏమైందంటే కంబైన్ రావడం అనేది వాల్యూలో రావడం అనేది జరిగింది అనమాట. ఓకేనా? అలా నేను ఇప్పుడు ఇంకోటి ఏం చేద్దామంటే ఎస్ ఈక్వల్ టు ఏమని ఉందంటే పైథాన్ అని ఉందన్నమాట. పైథాన్ అని ఒక కోడ్ రాసుకుంటున్నాను అనమాట. ఏమని ఉందంటే ఎస్ ఈక్వల్ టు పైథాన్ అని ఉంది. ఎస్ ఈక్వల్ టు ఏంటిది నాన్న ఒకసారి నాకు కూడా చెప్పాలి. ఎస్ ఈక్వల్ టు ఏమనుంది? *3
స్టార్ ఇంటూ 3 అని Star ఉంది. 3 plus ఆన్సర్ plus S plus round braces star స్టార్ హ్యాష్ పెట్టుకున్నాం ఇక్కడ. హ్యాష్ ఇంటూ 3 అని పెట్టుకున్నాం. ఓకేనా? ఓకే. ఇప్పుడు నేనేం చేశాను అంటే ప్రింట్ ఆఫ్ ఎస్ అని రాశాను. ప్రింట్ ఆఫ్ ఎస్ అని రాశాను అంటే దాని వాల్యూని ఎంత అని తీసుకుంటుంది కంప్యూటర్. ఇప్పుడు ఈ కోడ్కి అవుట్పుట్ అనేది ఎంత రావచ్చు? star 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 python hash 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 ఏమ్మా? పైథాన్ రాదు. python hash 3 hash processes. అంటే ఏమైనా వస్తుందా అనేది ఒకసారి మనం ఏం చేద్దాం అంటే పీపీటీలోకి వెళ్ళి చూద్దాం అనమాట. ఓకేనా? ఓకే. ఏమని రాస్తాము? ఎస్ ఈజ్ ఈక్వల్ టు, ఇంకా రాయట్లేదు నేను అయ్యి. ఎస్ ఈక్వల్ టు ఫస్ట్ లైన్ ఏమని ఉందో చూసుకుందామా? ఫస్ట్ లైన్ ఏముంది? ఎస్ ఈక్వల్ టు డబుల్ కోట్స్ పైథాన్ అని ఉంది. అంటే దాని మీనింగ్ ఏంది? ఏంటిది? String. పైథాన్ అనే ఒక స్ట్రింగ్ని ఏం చేసామంటే ఎస్ అనే వేరియబుల్కి అసైన్ చేసాం. ఓకేనా? అంటే దాని మీనింగ్ ఏంది? ఈ ఎస్ అనే స్ట్రింగ్ లోపల ఏం చేసామంటే పైథాన్ అనే దాన్ని ఏం చేసామంటే స్టోరేజ్ అనేది చేసేసాం. అంటే ఎస్ అంటే ఎంత వచ్చింది? పైథాన్. ఎస్ అనే వేరియబుల్ అంటే ఎంత వచ్చింది? పైథాన్ అని వచ్చింది అని ఉంది అనుకున్నాం. ఓకేనా? తర్వాత నేను ఏం చేశాను? ఎస్ ఈక్వల్ టు, సరే ఇది కూడా రాయట్లేదు నేను. తర్వాత ఏం చేశాను? తర్వాత ఎస్ ఈక్వల్ టు స్టార్. ఇక్కడ నేను ఏదో రాశాను చూడు. దీని మీనింగ్ ఏంది? స్ట్రింగ్ రాసి దాని పక్కన ఇంటూ ఉంది, దాని పక్కన 3 అని ఉందనుకో, దాన్ని ఏమంటారు? స్ట్రింగ్ రిపిటేషన్ అంటారు. ఇక్కడ కూడా కనుక చూసామనుకో, దీంట్లో ఏముందో చూడు. ఏముంటుంది? స్ట్రింగ్ ఉంది, దాని పక్కన ఇంటూ ఉంది, ఇంకోటి ఏదో నంబర్ ఉందన్నమాట. అలా ఉన్నాయి అంటే వాటిని ఏమంటారు? స్ట్రింగ్ రిపిటేషన్స్ అంటారు. స్ట్రింగ్ రిపిటేషన్ అంటే దాని మీనింగ్ ఏంటంటే ఏదైతే స్ట్రింగ్ ఉందో దాన్ని అక్కడ ఉన్న నెంబర్ ఎంతైతే ఉందో అన్నిసార్లు అనేది రాసాము అని దాని మీనింగ్ అనమాట. అంటే దాని మీనింగ్ ఏంటిది అనేది చూద్దాం. ఓకేనా? ఏమని ఇచ్చాడంటే ఎస్ అనే స్ట్రింగ్ లోపల ఏం చేశాడంటే ఎస్ అనే స్ట్రింగ్ ఉంది, దాంట్లో ఏముంది అంటే ఏముంది? స్టార్ అనేవి ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి అనమాట. ఓకేనా? తర్వాత ఏముంది? ఎస్ అని ఉంది అనమాట. ఎస్ అంటే ఏంటిది? ఎస్ అంటే ఆల్రెడీ తెలుసు కదా కంప్యూటర్లో. ఎస్ అంటే ఏమని తెలుసు? ఎస్ అంటే వేరియబుల్ అని నీకు తెలుసు. ఆ ఎస్ అనేది వేరియబుల్ అని తెలుసు కాబట్టి ఆ వేరియబుల్ లోపల ఎంతైతే వాల్యూ ఉందో ఆ వాల్యూని ఇక్కడ తీసేసుకుంటుంది అనమాట. అది అంత పైథాన్ కాబట్టి ఆ వాల్యూని ఇక్కడ తీసేసుకుంటుంది. ఇదిగో స్ట్రింగే, అంటే నేను స్ట్రింగ్స్ రాయట్లేదు అనమాట. స్ట్రింగ్. ఓకే. తర్వాత ఏముందో చూద్దాం. తర్వాత ఏముంది? హ్యాష్ స్ట్రింగ్ ఇంటూ 3 అని ఉందన్నమాట. స్ట్రింగ్ ఇంటూ 3 అంటే దాని మీనింగ్ ఏంటి? కంప్యూటర్ మీనింగ్ అంటే హ్యాష్ అనేవి 3 టైమ్స్ కంబైన్డ్ అయి ఉండాలి అని దాని మీనింగ్. అంటే అక్కడ దాని మీనింగ్ ఏంటంటే హ్యాష్ ఇంకొకటి మళ్ళీ హ్యాష్ నాన్న ఇక్కడ నాకు పట్టట్లేదు ప్లస్ ఇంకోటి ఏముందంటే హ్యాష్ అని ఉందన్నమాట. అంటే దాని మీనింగ్ ఇదని, దీని మీనింగ్ అర్థమైపోయింది. ఇప్పుడు నేను ఎస్ అనే వాల్యూ లోపల ఏమేమి ఉన్నాయో కంప్యూటర్ ఏమేమి అర్థం చేసుకుంది? స్టారు ప్లస్ స్టారు ప్లస్ స్టారు ప్లస్ పైథాను ప్లస్ హ్యాష్ 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 అని ఉంది. అంటే దీంట్లోపల ఏ వాల్యూస్ ఉన్నాయి అన్ని కూడా చూడు ఏమున్నాయో అన్ని కూడా స్ట్రింగ్స్ ఉన్నాయి. అంటే ఈ వాల్యూని కంప్యూటర్ అనేది ఎలా అర్థం చేసుకుంటది అంటే ఒక వాల్యూ కనుక స్ట్రింగ్స్ రూపంలో ఉన్నప్పుడు ఆ స్ట్రింగ్ రూపంలో ఉన్న టోటల్ డేటాని కంప్యూటర్ ఏ మెథడ్ ద్వారా, ఏ ఆర్డర్ ద్వారా అర్థం చేసుకుంటుంది అంటే కాన్కాటనేషన్ అనే ఆర్డర్ ద్వారా అర్థం చేసుకుంటుంది. అప్పుడు దాని మీనింగ్ ఏమని అర్థం చేసుకుంటుంది అంటే కంప్యూటర్ అంటే ఏమని అర్థం చేసుకుంటుందంటే స్టారు పక్కన ఏముంటుందంటే పైథాన్, తర్వాత ఏమనుందంటే ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్న ప్లస్ అనే సింబల్స్ అన్నిటిని తీసేసేసి ఏం చేస్తుందంటే అన్నిటిని కూడా కలిపి రాసేసుకోవడం అనేది చేస్తుంది అనమాట.
అంటే దీని వాల్యూ ఎంత ఉందంటే ఇలా ఉంటుంది అనేసి కంప్యూటర్ ఏం చేసుకుంటుంది అంటే అర్థం చేసుకుంటుంది అనమాట. ఓకేనా? ఫస్ట్ లైన్కి మీనింగ్ ఏమని అర్థం చేసుకుంటుంది అంటే ఇలా అర్థం చేసుకుంటుంది. తర్వాత ఏం చేసామంటే సెకండ్ లైన్లో మళ్ళీ సేమ్ వేరియబుల్ రాసామంటే ఏమైంది, ఈ వాల్యూని ఏం చేస్తుంది అంటే టెర్మినేట్ చేసేసుకొని రెండో వాల్యూ కొత్తగా మనం ఏదైతే స్టోర్ చేసామో ఆ వాల్యూని కన్సిడర్ అనేది చేసేసుకుంటుంది అనమాట. అంటే ఇప్పుడు దాని మీనింగ్ ఏంటిదంటే మీ అందరికి ఇంతకు ముందులో కూడా చెప్పాను, మళ్ళీ రోజు చెప్పించుకోకూడదు. ఏంటిదంటే ఒక గ్లాస్ ఉంది, ఆ గ్లాస్ లోపల నేను ఏం చేసేసానంటే మా వసంత అనే అమ్మాయి వచ్చే ముందు ఏం చేశానంటే వాటర్ అనేది పోసేసాను అనమాట. వాటర్ పోసేసి ఉంచాను అనమాట. సరే, తర్వాత ఒక అరగంట అయిపోయిన తర్వాత నేనేం చేశానంటే దీంట్లో నేనేం చేశానంటే వాటర్ని తీసేసేసేసి నేనేం చేశానంటే ఇదే గ్లాస్ లోపల నేనేం చేశానంటే జ్యూస్ పోసాను అనమాట. ఈ జ్యూస్ పోసేసాను. ఒక గంట తర్వాత కళ్యాణ్ అనేవాడు వచ్చాడు. కళ్యాణ్ అనేవాడు వస్తే వసంత ఆ గ్లాసులో ఏమున్నాయో తీసుకురా అన్నాను. అప్పుడు ఏం చెప్పిద్ది మా వసంత అనే అమ్మాయి, ఏం చెప్పిద్ది, వాటర్ ఉన్నాయని చెప్పిద్దా, జ్యూస్ ఉన్నాయని చెప్పిద్దా? జ్యూస్ ఏమున్నాయి అంటది కదా. అలానే మనం ఒక కోడ్లో ఏదైతే రాసామో ఆ కోడ్ని తీసుకుంటుంది. అదే వేరియబుల్ లోపల తర్వాత వేరే వాల్యూ ఇచ్చామనుకో కంప్యూటర్ కూడా ఏం చేసిందంటే ఇవి పారపోసేసి దీంట్లో జ్యూస్ ఉంచినట్లు ఏం చేసిందంటే దీన్ని ఏం చేసిందంటే తీసేసేసుకొని దీంట్లో ఏమైతే ఉన్నాయో ఆ వాల్యూని మాత్రమే కంప్యూటర్ అనేది గుర్తు పెట్టుకుంటుంది అనమాట. అప్పుడు దాని కింద కనుక మనం ప్రింట్ ఆఫ్ ఎస్ అని చెప్పామనుకో, అంటే ఎస్ లో ఏమైతే ఉన్నాయో దాన్ని ఏమనుకుంటుంది అంటే కంప్యూటర్ దాంట్లో ఉన్న వాల్యూని మాత్రమే ప్రింట్ చేయడం అనేది చేస్తుంది అనమాట. ఓకేనా? పాత ఆజ్ఞ ఏం చేస్తుందంటే వరుసగా కనుక రెండు వేరియబుల్స్ కనుక ఉన్నాయి అంటే లాస్ట్ మనం ఏదైతే స్టోర్ చేసామో ఆ వేరియబుల్లో ఉన్న థింగ్స్ ని కంప్యూటర్ ఏం చేస్తుందంటే ఆ వేరియబుల్ లోపల మనం స్టోర్ చేసాము అని అనుకుంటుంది అనమాట. ఓకేనా? ఓకే డన్. ఇప్పుడు మీ అందరికి క్లారిటీ వచ్చేసేసిందా? అప్పుడు ఏమైనా వస్తుంది అంటే మన కోడ్ అనేది ఏమైనా వస్తుంది అనేది చూద్దాం. ఓకేనా? ఏమని వస్తుంది అంటే స్టార్ అని వచ్చేసి పైథాన్ అని వచ్చేసి దాని పక్కన ఏమని వస్తుంది అంటే హ్యాష్ అని రావడం అనేది జరిగిపోయింది అనమాట. ఇలా ఏం చేస్తుందంటే స్ట్రింగ్ వాల్యూని క్యాలిక్యులేట్ చేయాలంటే కంప్యూటర్ ఏం చేస్తుందంటే స్ట్రింగ్ కాన్కెటనేషన్ అనే మెథడ్ని ఆధారంగా చేసేసుకుని ఏం చేస్తుందంటే ఇలా డెరైవ్ చేయడం అనేది చేస్తూ ఉంటుంది అనమాట. దీంతో మనకి ఏం అర్థమైందంటే స్ట్రింగ్ రిపిటేషన్ అనే కాన్సెప్ట్ కూడా మీ అందరికీ అర్థమైపోయింది అనమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయి? ఎనీబడి హ్యావ్? ఓకేనా? సంజయ్, డూ యూ హ్యావ్? కళ్యాణ్? నో సార్. ఓకేనా? ఓకే. అంటే మనం కోడ్ రాసినప్పుడు ఆ కోడ్లో ఫలానా వాల్యూస్ కనుక ఇచ్చామంటే ఆ వాల్యూస్ని కంప్యూటర్ ఎలా అర్థం చేసుకుంటుంది, ఎలా అనేది డెరైవ్ చేస్తుంది అనే వాటి గురించే మనం నేర్చుకుంటున్నాం అనమాట. అంతేగాని మనం కోడ్లు అనేవి రాయట్లేదు అనమాట. ఆ కోడ్లో ఏదైతే రాసామో ఆ కోడ్ని కంప్యూటర్ ఎలా అర్థం చేసుకుంటుంది అనే దాని గురించి మనం నేర్చుకోవడం అనేది చేస్తున్నాం అనమాట. ఓకేనా? ఓకే. అలానే నేను ఇప్పుడు ఏం చేస్తానంటే నా దగ్గర ఒక కోడ్ ఉందనమాట. ఆ కోడ్లో ఏముందంటే యూజర్ నేమ్ ఈక్వల్ టు రవి అని ఉందనమాట. లెంత్ ఈక్వల్ టు ఎల్ఎన్ ఆఫ్ యూజర్ నేమ్ అని రాసామన్నమాట. ప్రింట్ ఆఫ్ లెంత్ అని రాసామన్నమాట. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు మనం అప్పుడప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఒక వేరియబుల్కి మనం ఏం చేస్తున్నాం, ఒక వాల్యూకి మనం ఏం చేస్తున్నాం అంటే ఒక వేరియబుల్ని అసైన్ చేసేసాం. ఆ వేరియబుల్ లోపల ఎన్ని క్యారెక్టర్స్ అనేవి ఉన్నాయి అనేది తెలుసుకోవాలనుకున్నాం. ఎన్ని క్యారెక్టర్స్ అంటే మీకు తెలుసు కదా, స్ట్రీమ్ ఆఫ్ క్యారెక్టర్స్ అంటే నేను ఇప్పుడు ఏం చేసేసానంటే ఇప్పుడు సపోజ్ దట్ నేను ఏం చేశానంటే ఒక వేరియబుల్ ఉందన్నమాట. ఆ వేరియబుల్ ఏంటంటే నాకు అవన్నీ ఎందుకు, నేనేం చేస్తానంటే నేను ఏ అనే వేరియబుల్ లోపల ఏం చేస్తుంటే ఒక వాల్యూ అనేది పెట్టాను. ఆ వాల్యూకి ఎన్ని క్యారెక్టర్స్ అనేవి ఉన్నాయో చెప్పండి అన్నాను. ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో చెప్పండి అంటే దాని మీనింగ్ ఏంటిదంటే క్యారెక్టర్ అంటే ఏంటో మనకు తెలియాలి కదా. క్యారెక్టర్ అంటే మనకేందో తెలియదు కదా. క్యారెక్టర్ అంటే ఏంటంటే మనం తీసుకున్న టెక్స్ట్ ఏదైతే ఉందో దానిలో ఒక్క పదాన్ని ఏమంటారంటే వన్ క్యారెక్టర్ అంటారు, తర్వాత పదాన్ని ఇంకో క్యారెక్టర్ అంటారు. అంటే ఇక్కడ తీసుకున్న స్ట్రింగ్ లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో చూడు. ఆర్ అని ఒకటి ఉంది, ఏ అని ఒకటి ఉంది, బి అని ఒకటి ఉంది, ఐ అని ఒకటి ఉంది. మొత్తం ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి? 4 లెటర్స్ ఉన్నాయి అని చెప్తున్నాం అనమాట. దాన్ని ఏమంటారంటే క్యారెక్టర్స్ అంటారు. అంటే దాన్ని ప్రోగ్రామ్లో ఏమంటారంటే లెంత్ అంటారు. అంటే మనం ఒక స్ట్రింగ్ లోపల ఎంత లెంత్ పెట్టాము అంటే దాని మీనింగ్ ఏంటంటే ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి అనేది చెప్పడాన్ని ఏమంటారంటే లెంత్ అనే వాటితో మెజర్ చేస్తాం. అంటే మనం రాసిన స్ట్రింగ్ లోపల ఎన్నెన్ని వాల్యూస్ ఉన్నాయి అనేది తెలుసుకోవాలి అంటే దాన్ని డెరైవ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఒక కాన్సెప్ట్ ద్వారా మనం డెరైవ్ చేస్తాం. దాన్ని ఏమంటారంటే లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ అని పిలుస్తాం. అంటే నేను ఏం చేస్తుంటే ఒక వేరియబుల్ లోపల నేను ఏం చేస్తానంటే ఈసారి మహేష్ అని రాశాను. ఆ మహేష్ అని ఒక స్ట్రింగ్ రాశాను అనమాట. ఆ స్ట్రింగ్ లోపల ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో తెలుసుకోవాలనుకున్నాను.
ఎన్నని చెప్తా వసంత, ఎన్నని చెప్తా? 7 8? 6 అని ఉన్నాయని మీరందరూ చెప్తారు కదా. అంటే ఏదైతే మనం ఒక వేరియబుల్ రాస్తామో ఆ వేరియబుల్ లోపల ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి అనేది తెలుసుకోవాలంటే మనం ఏం చేస్తామంటే ఒక కోడ్ని కంప్యూటర్ అనేది ఎలా రీడ్ చేస్తుందంటే లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ అనే కాన్సెప్ట్ ద్వారా ఏం చేస్తుందంటే రీడ్ చేయడం అనేది చేస్తుంది అనమాట. అలా చేయాలి అంటే మనమే తెలుసుకోవాలన్నా కానీ మనం ఏం రాయాలంటే సింటాక్స్ అనేది రాయాలన్నమాట. ఏంటిది అంటే మనం ఏం చేస్తామంటే దాని యొక్క స్ట్రింగ్ అనేది చూద్దాం అనమాట. ఏంటిది అంటే ఇప్పుడు నేను ఏం చేశానంటే ఒక కోడ్లో కనుక ఎన్ని క్యారెక్టర్స్ ఒక వేరియబుల్ లోపల ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో మనం తెలుసుకోవాలనుకున్నాం అనుకో, అప్పుడు ఏం చేస్తున్నాం అంటే నా దగ్గర ఉన్నది ఏంటిదంటే యూజర్ నేమ్ అనే ఒక వేరియబుల్ ఉంది. ఆ వేరియబుల్ లోపల నేను ఏం చేశానంటే ఏమని రాశానంటే సంజయ్ అని రాశాను అనమాట. ఈ సంజయ్ అనే ఒక స్ట్రింగ్ ఉందన్నమాట. ఈ స్ట్రింగ్కి ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో తెలుసుకోవాలనుకున్నాను అనమాట. ఈ స్ట్రింగ్కి ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో తెలుసుకోవాలనుకున్నాను అనమాట. అప్పుడు మనం ఎలా రాస్తామంటే కోడ్ రాయాలి అంటే ఎప్పుడైనా సరే ఒక స్ట్రింగ్కి ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో మనం తెలుసుకోవాలనుకో, ఒక స్ట్రింగ్ లోపల ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో మనం తెలుసుకోవాలనుకో, అప్పుడు మనం ఏం చేస్తామంటే యూజర్ నేమ్ అనే ఒక స్ట్రింగ్ ఉంది, యూజర్ నేమ్ అనే ఒక వేరియబుల్ ఉంది. ఆ వేరియబుల్కి నేను వాల్యూ ఏమని ఇచ్చానంటే సంజయ్ అనే ఒక స్ట్రింగ్ని ఇచ్చాను అనమాట. ఆ యూజర్ నేమ్ ఏదైతే వేరియబుల్ ఇచ్చానో ఆ వేరియబుల్ లోపల ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో తెలుసుకోవాలంటే మనం ఎలా అచీవ్ చేస్తామంటే లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ అనే కాన్సెప్ట్ ద్వారా అచీవ్ చేస్తాం. అలా చేయాలి అంటే మనం ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో తెలుసుకోవాలంటే మన వేరియబుల్కి మనం ఏం చేయాలంటే లెంత్ అని రాసేసేసి దాని పక్కన ఏం చేయాలంటే ఈక్వల్ అని చేసేసి దాని పక్కన ఏం చేయాలంటే ఎల్ఎన్ అని రాసేసి దాని పక్కన ఏం చేయాలంటే రౌండ్ బ్రేసెస్ పెట్టాలి. రౌండ్ బ్రేసెస్ అని చెప్పకూడదు అనమాట. ఎల్ఎన్ ఆఫ్ అని పిలుస్తారు. ఎల్ఎన్ ఆఫ్ అని రాసేసి దాని పక్కన ఏం చేయాలంటే మనము ఏదైతే మనం వేరియబుల్ కనుక్కోవాలనుకుంటున్నామో ఆ వేరియబుల్ ఏదైతే ఏ వేరియబుల్ లోపల అయితే ఎన్ని క్యారెక్టర్లు ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటున్నామో ఆ వేరియబుల్ నేమ్ ఇచ్చేసేసి ఆ వేరియబుల్ ఇచ్చేసేసి కిందకి వెళ్ళేసి మనం ఏం చేయాలంటే ప్రింట్ అని పెట్టేసి రౌండ్ బ్రేసెస్ పెట్టి ఆ రౌండ్ బ్రేసెస్ లో మనం ఏం చేయాలంటే ఏదైతే మనం తెలుసుకోవాలనుకుంటున్నామో ఆ లెంత్ అని రాసేసేసి మనం ప్లే అరౌండ్ కనుక చేసి చూసామనుకో, అప్పుడు మనకి ఏమని వస్తుంది అంటే ఏదైతే మనం యూజర్ నేమ్ అని ఒక వేరియబుల్ తీసుకున్నామో ఆ వేరియబుల్ లోపల ఎన్ని క్యారెక్టర్స్ స్ట్రింగ్ తీసుకున్నాం అనేది తెలుసుకోవాలంటే మనం ఏం చేస్తామంటే లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా మనం ఏం చేస్తామంటే ఇలా డెరైవ్ చేయడం అనేది చేస్తాం అనమాట. అలా చేయాలి అంటే మనకి దానికి సింటాక్స్ ఏంటిదంటే మనం ఏం చేయాలంటే కోడ్లో ఫస్ట్ ఏం చేయాలంటే వేరియబుల్ ఇచ్చి వాల్యూ అనేది ఇవ్వాలి. ఆ తర్వాత మనం ఏం చేయాలంటే లెంత్ అని రాసేసి ఈక్వల్ పెట్టి ఎల్ఎన్ ఆఫ్ అని పెట్టేసి ఏ వేరియబుల్ అయితే ఇచ్చామో ఆ వేరియబుల్ నేమ్ రాసేసి తర్వాత ఏమి ఇవ్వాలి అంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి దాంట్లో మనం ఏం చేయాలంటే ఏ వేరియబుల్ అయితే తెలుసుకోవాలనుకుంటున్నామో ఆ వేరియబుల్ యొక్క నేమ్ రాసేసేసి ప్లే అరౌండ్ చేసి చూసామనుకో, అప్పుడు మనకి ఏమైందంటే ఏ వేరియబుల్ లోపల మనం స్ట్రింగ్కి ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో తెలుసుకోవాలంటే మనం ఏం చేస్తామంటే జనరల్గా ఈ టైప్ ఆఫ్ కోడ్ రాయడం ద్వారా మనం ఏం చేస్తామంటే ఒక వేరియబుల్ లోపల వాల్యూ స్ట్రింగ్ ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి అనేది తెలుసుకోవడానికి మనం ఏం చేస్తామంటే పైథాన్లో ఈ టైప్ ఆఫ్ సింటాక్స్ యూజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే డెరైవ్ చేయడం అనేది చేస్తారన్నమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయి? ఎనీబడి? ఎనీబడి? అలా నేను ఏం చేశాను అంటే యూజర్ నేమ్ అని ఒకటి ఉందన్నమాట. యూజర్ నేమ్ అని ఒక వేరియబుల్ తీసుకొని దాంట్లో నేను ఏం చేశానంటే రాహుల్ అనే స్ట్రింగ్ ఇచ్చాను. దాంట్లో ఎంత లెంత్ ఉందో తెలుసుకోవాలనుకున్నాను. ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో తెలుసుకోవాలనుకున్నాం. ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో తెలుసుకోవాలంటే నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎన్నో తెలుసుకోవాలంటే ఎలా రాస్తాం కోడ్ ఎలా రాస్తామంటే రాహుల్ అనే ఒక స్ట్రింగ్ ఉంది. ఆ స్ట్రింగ్కి ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో నేను తెలుసుకోవాలనుకున్నాను. అలా తెలుసుకోవాలంటే నేను ఏం చేశానంటే యూజర్ నేమ్ ఈక్వల్ టు స్ట్రింగ్ కాబట్టి డబుల్ కోట్స్లో రాహుల్ అని రాశాను. తర్వాత ఏం చేశానంటే లెంత్ అని పెట్టేసి ఎల్ఎన్ ఆఫ్ ఏమని పెట్టానంటే వేరియబుల్ ఏదైతే ఉందో ఆ వేరియబుల్ ఇచ్చేస్తాను అనమాట. తర్వాత నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ లెంత్ అని రాసేసానుకో, అప్పుడు ఏమైంది అంటే నాకు ఏమైందంటే ఆ రాహుల్ అనే యూజర్ ఏదైతే ఉందో ఆ యూజర్ నేమ్ వేరియబుల్ ఏదైతే ఉందో ఆ వేరియబుల్ లోపల ఎన్ని క్యారెక్టర్స్ అయితే ఉన్నాయో ఆ క్యారెక్టర్స్ అన్నిటిని కూడా ఇలా కంప్యూటర్ ఏం చేస్తుందంటే అర్థం చేసుకొని దీంట్లో ఇన్ని క్యారెక్టర్స్ ఉన్నాయని చెప్పింది అనమాట. ఓకేనా? దీంతో మనం ఈ రోజు సెషన్ చెప్పుకోవాల్సిన కాన్సెప్ట్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట.
టుమారో సెషన్లో ఏం చేద్దాం అంటే రిమైనింగ్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో అటన్నిటి కూడా టుమారో సెషన్లో నేర్చుకుందాం. ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్ రిలేటెడ్ అండ్ టుడే సెషన్? నో సార్. Okay, thank you for joining today's session. Right now I am leaving for today's session. Thank you very much.